నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్ టైం. నేను రాజశేఖర్. సో ప్రధానంగా ఆపరేషన్ కగారుకు సంబంధించి కీలకంగా ఒక రకమైనటువంటి సక్సెస్ సాధించామని కేంద్ర బలగాలు చెప్పుకుంటున్నాయి. ప్రధాని మోదీ స్పందించారు, అలాగే అమిత్ షా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇక్కడ కీలకంగా ఉన్నటువంటి మావోలకు సంబంధించి చీఫ్గా ఉన్న గెరిల్లా లాంటి యుద్ధాల్లో చాలా కీలకంగా వాటిలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తిగా పేరున్నటువంటి కేశవరావు మరణం చాలా కీలకంగా ఒక రకంగా మావోయిస్టులకు పెద్ద దెబ్బ అని చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఎలా ఉండబోతుంది ఉద్యమం? సో కొత్త దారి ఉండబోతుందా? ఎందుకంటే ఆపరేషన్ కగార్తో పూర్తి స్థాయిలో ప్రజలకు శాంతిని అందించే విధంగా ఒక డెడ్ లైన్ పెట్టుకొని కేంద్ర బలగాలు ముందుకు వెళుతున్నాయి, కేంద్ర ప్రభుత్వం వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో అక్కడ ఓవరాల్గా చూసుకుంటే సరైన పద్ధతే కాదు. అసలు ఉద్యమాలు పుట్టడానికి సందర్భాలు అప్పుడు వేరు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు ఉన్నాయా? ప్రస్తుతం పోరాటం చేస్తున్నటువంటి వారికి సంబంధించి సరైన బాటలోనే వెళుతున్నారా? సో ఇక్కడ మరణాలు సరైనవి అంటారు. ఇవన్నీ కూడా ఈ అంశాలన్నీ కూడా మనం డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు ఉన్నారు, వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే బీజేపీ పార్టీ నుంచి అంటే చాలా కీలకంగా ఉన్నటువంటి నేత అని చెప్పుకోవచ్చు. అంటే బీజేపీ పార్టీ ఇందులో భాగస్వాములు అయింది అనడానికి ఇటువైపు కేంద్రానికి సంబంధించినటువంటి ఒక రకమైనటువంటి ఒక ధోరణి ఉంది కాబట్టి సో ఇక్కడ మనం తీసుకున్నాం. గంగాపురం వెంకటరెడ్డి గారు మనకున్నారు, అధికార ప్రతినిధి బీజేపీ పార్టీ నుంచి. వారికి ప్రత్యేకంగా నమస్కారం. ముందుగా నేను బీజేపీ పార్టీ వర్షన్ తీసుకునే దానికంటే ముందు ఒకసారి రామ్మోహన్ రావు గారి వర్షన్ తీసుకున్నాను. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. రామ్మోహన్ రావు గారు, అంటే ప్రధానంగా అంటే మనం చూస్తున్నాం ఏం వినొస్తున్నది మీది వెంకటరెడ్డి గారు, మీకు వినొస్తుందా? నాకు వినొస్తలేదు సార్, ఏం వినొస్తలేదు మాట్లాడేది. రైట్, ఇప్పుడు వినిపిస్తుందా? ఇది ప్రాబ్లం ఉన్నది మొదటి నుంచి. మీ వాయిస్ వస్తుంది, మీ వాయిస్ వస్తుంది రామ్మోహన్ గారు. ఇయర్ ఫోన్స్ ఎక్కడ పెట్టి? వెంకటరెడ్డి గారు, నా వాయిస్ మీకు వినిపిస్తుందా? నా వస్తుంది, నా వాయిస్ వస్తుంది. మీ వాయిస్ వస్తుంది, రామ్మోహన్ వాయిస్ కూడా వస్తుంది నాకు. రైట్, ఒకసారి రామ్మోహన్ రావు గారు మళ్ళీ ఒకసారి జాయిన్ అవ్వండి మీరు. ఎస్ వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే. ఎస్, అంటే చాలా అంశాలు మేము చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టుకుందో ఆ డెడ్ లైన్తో ముందుకు వెళుతుంది. సో ఇక్కడ కీలకంగా ఒక నేత చనిపోవటం కేశవరావుకు సంబంధించి ఒక రకంగా కేంద్ర బలగాల సాధించిన విజయంగా చెప్పుకోవచ్చు. అక్కడ ఎదురు దెబ్బ కీలకంగా ఉంది. అంటే మీ అభిప్రాయం ఏంటి దీనికి సంబంధించి? అంటే కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఒక నిశ్చయంతో ప్రజలకు శాంతిని అందించాలి, పూర్తిగా మావోయిస్టు రహిత దేశంగా చూడాల్సినటువంటి బాధ్యత తీసుకున్నాం, ముందుకు వెళుతున్నామని చెప్తుంది. మీరేమంటారు? ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, లైవ్లో ఉన్నటువంటి పెద్దలు రామ్మోహన్ గారితో సహా మీకు నమస్తే. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఏంటంటే ఇది ఈనాటి సమస్య కాదు. ఒక 55-60 సంవత్సరాల క్రితము వెస్ట్ బెంగాల్లో నక్సల్బరీ ప్రాంతంలో వచ్చినటువంటి ఒక ఉద్యమం, రైతాంగ పోరాట ఉద్యమం అనేటువంటిది చివరికి తెలుగు రాష్ట్రాలకు వచ్చేటప్పటికి అది ఎక్కడ మొలకెత్తిందంటే శ్రీకాకుళము, పార్వతీపురము. నేను చిన్నప్పుడు చూసేవాడిని, పార్వతీపురం కుట్ర కేసు అనేటువంటిది ఒకటి ఉండేది. ఆ కుట్ర కేసుకు సంబంధించినటువంటి కోర్టుకు సంబంధించినటువంటి విచారణ అనేటువంటిది ఇప్పుడు నారాయణగూడలో ఉండేటువంటి భవాన్స్ న్యూసెన్స్ కాలేజీ పక్కన ఉండే బిల్డింగ్లో జరిగేది. మేము అప్పుడు డిగ్రీ కాలేజీ చేస్తున్నటువంటి స్టూడెంట్స్ కాబట్టి మేము కొంత పరిశీలించేటువంటి ఒక అవకాశం మాకు లభించింది. నేనేమంటున్నా అంటే భారతదేశంలో ఈ ధోరణి ఏదైతే ఉందో, ఈ హింస అన్నది కానీ రైతాంగ పోరాటాలు, ప్రజల తరఫున పోరాటాలు చేస్తున్నటువంటి ఒక నక్సల్బరీ ఉద్యమం అనేటువంటిది కమ్యూనిస్టు ఉద్యమంలో నుంచి పుట్టినటువంటిది అని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే 62-60 చైనా యుద్ధం జరిగినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు విడిపోవడము, విడిపోయినటువంటి ముక్కల్లో నుంచే తీవ్రవాద భావజాలము, తీవ్రవాద చర్యల ద్వారానే, తుపాకీ గుర్తం ద్వారానే సామాన్యుడి జీవితం బాగుపడుతుంది, సామాన్యుడికి ఆర్థిక అసమానతలు తొలుగుతాయి అనేటువంటి ఒక వాదనతో వాళ్ళు బ్రీఫ్గా ముందుకు వచ్చినటువంటి సందర్భము, అనేక ఉపచీలికలు కూడా జరిగినటువంటిది. ఇప్పుడు మనం వాళ్ళ మీరు మావోయిస్టులు అంటున్నారు, పీడబ్ల్యూజీ అన్నాము, చంద్రన్న దళం అన్నాము, జనశక్తి అన్నారు, రకరకాలుగా మనం చూస్తున్నాం. అవన్నీ అనేది మన లెక్క ఎప్పుడు ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకంగా వాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా ఒక 7-8 రాష్ట్రాల్లో ఇది వీటి యొక్క ప్రభావం అనేటువంటిది మనకు స్పష్టంగా కనపడుతున్నటువంటిది. ఏ మాట కామాట చెప్పాలంటే తెలంగాణలో కూడా బలంగా ఒక కాలంలో ఈ ఉద్యమాలు, నక్సల్బరీ ఉద్యమాలు అనేటువంటిది, మావోయిస్టు ఉద్యమం అనేటువంటిది బలంగా ఉన్నటువంటి మాట వాస్తవం. దీంట్లో కాదండి. ఎందుకంటే 1970 నుంచి మనం పరిశీలిస్తే చాలా జిల్లాల్లో, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతం లోపల వాళ్ళ యొక్క పాత్ర అనేటువంటిది చాలా గొప్పగా ఉన్నటువంటి పరిస్థితి. కార్యక్రమాలు ప్రజల మద్దతు లభించింది. వ్యవసాయ కార్మికులు వాళ్ళు ఎంబడున్నారు, మామూలు కార్మికులు, ఇప్పుడు సింగరేణి లాంటి సంస్థల్లో పనిచేసేటువంటి కార్మికులు కూడా వాళ్ళ వైపు చూసినటువంటి సందర్భం, అట్రాక్ట్ అయినటువంటి సందర్భాన్ని మనం కాదలేము. అయితే
ఎంతసేపు ఏంటంటే భారత రాజ్యాంగంలో వీటికి అవకాశం లేదు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటిది ఏంటి? హింసను ఇతరులను చంపడం ద్వారా, అది భూస్వాములు చంపుతున్నారా, లేకపోతే పారిశ్రామికవేత్తలు చంపుతున్నారా, లేకపోతే పోలీసు వాళ్ళనా, లేక రకరకాల వ్యక్తులను చంపేటువంటి దాంట్లో కూడా చాలా సందర్భాల లోపల టార్గెట్ అనేటువంటిది సంబంధం లేని వాళ్ళని కూడా చంపినటువంటి సందర్భం. అదే పద్ధతి లోపల వాళ్ళు ఎప్పుడైతే హింసకు ముందుకు వచ్చినారో, హింసను ప్రేరేపించినారో, పోలీసు బలగాల నుంచి కూడా, భద్రతా బలగాల నుంచి కూడా అదే రేంజ్ లో కూడా ఈ దాడి అనేటువంటిది వాళ్ళ మీద కూడా జరగడం అనేటువంటిది అనేక వందల మంది చనిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నటువంటిది. ఇప్పుడు ఛత్తీస్గఢ్కు సంబంధించినటువంటిది, కర్రెగుట్టలకు సంబంధించినటువంటి గత 2 మాసాలుగా మనకు 200 పైగా మనకు చనిపోయినటువంటి సందర్భం. నిన్నటి కేసులో మనం చూసినట్టయితే కేశవరావు గారితో సహా 25 మంది చనిపోయినారు అనేటువంటిది మనకు వస్తున్నటువంటి సమాచారం. నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, వాస్తవానికి ఒకనాడు భూస్వామ్య వ్యవస్థ, ఇప్పుడు మనం భూస్వామ్య వ్యవస్థ ఉందా లేదా అనేటువంటిది మనం వాళ్ళు ఆలోచించినట్టయితే ఉమ్మడి కుటుంబాలు అంతకు వచ్చినప్పటికీ 4-5, ఇప్పుడు ఎవరికైనా భూమి అంటూ ఉన్నదంటే వాళ్ళ కంపెనీ కార్పొరేట్ వ్యక్తుల చేతుల్లో ఉంది. కానీ భూ సంస్కరణలు సుమారుగా వచ్చినటువంటి అమలు చేయడం జరిగింది. పివి నరసింహారావు కాలం లోపల 50-52 ఎకరాల గరిష్ట పరిమితి తీసుకున్నటువంటిది. ఆ తర్వాత అనేక కుటుంబాలు విడిపోవడము చేయడము, హిందూ అవిభక్త కుటుంబాలు కాబట్టి అందరికి 8-10 ఎకరాలు 5 ఎకరాలు ఉండేటువంటి పరిస్థితుల వాళ్ళ భూమి అనేటువంటిది ఉన్నది అని చెప్పి మనకు ఉన్నటువంటి అనుభవంలో. కాబట్టి వాళ్ళ భూస్వాములు ఉన్నారు. ఆనాడు వాళ్ళ యొక్క స్లోగనే భూస్వాములకు వ్యతిరేకంగా, భూస్వాములను హత్య చేయడం ద్వారా, భూస్వాముల మీద దాడి చేయడం ద్వారా విముక్తి పొందుతారు వ్యవసాయ కార్మికులు, వ్యవసాయ గ్రామీణ కార్మికులు అనేటువంటి దాని కింద ఒక వాదన జరిగిన మాట వాస్తవమే. కానీ ఇప్పుడు అది లేదు. వచ్చిన సమస్య ఏంటంటే ఆ పరిస్థితి వల్ల కనపడతలేదు మనకు. ఇవాళ చాలా ప్రాంతాల లోపల ఇరిగేషన్ ఫెసిలిటీస్ పెరిగినాయి, కెనాల్స్ వచ్చినాయి, డ్యామ్స్ వచ్చినాయి, రిజర్వాయర్స్ వచ్చినాయి. ఇవన్నీ రావడం వల్ల కూడా వ్యవసాయానికి అనుగుణంగా ప్రతి రైతు కూడా 2 ఎకరాలు 3 ఎకరాల రైతు కూడా బ్రహ్మాండంగా పంటలు పండించుకునేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఇప్పుడు తెలంగాణ కేంద్రంగా మనం ఆలోచించినప్పుడు చాలా పెద్ద ఎత్తున వరి ఉత్పత్తి అవుతున్నటువంటిది గత 5-6 సంవత్సరాలుగా. సరే, రాజకీయంగా ఎట్లా ఏమున్నప్పటికీ కూడా, కాబట్టి ఇవాళ ఒక రైస్ బౌల్ అనేటువంటిది తెలంగాణ ప్రాంతం ఏర్పడేటువంటి మాట వాస్తవం. ఉపాధి అవకాశాలు లభించినవి. ఉపాధి అవకాశాలు దోపిడి ఉందా లేదా, ఇవ్వాల్సినటువంటి కనీస కూలి 100 రూపాయల 80 ఇస్తున్నారా 70 ఇస్తున్నారా అంటే పక్కకు పెడతాం కొద్దిసేపు మనం. కానీ అవకాశాలు దొరికినాయి. ప్రతి వ్యక్తి కూడా ఇవాళ మామూలుగా దళిత సామాజిక వర్గంలో ఉండేటువంటి, ముఖ్యంగా అక్కడి వైపు ఆకర్షితులైనటువంటి వాళ్ళు, ట్రైబల్ కు సంబంధించినటువంటి ఆకర్షితులైనటువంటి వాళ్ళలో కూడా చాలా అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్నటువంటి అనేక అభివృద్ధి ఫలితాలు ఇవాళ మనకు సంక్షేమ కార్యక్రమాలు కనపడుతున్నాయి. కాబట్టి అటువైపు ప్రజలు చూసేటువంటి పరిస్థితి ఉంటే ఉండొచ్చు. అక్కడ ట్రైబల్ కు సంబంధించినటువంటి ప్రాంతం లోపల ఇంకా కొంతమంది వాటికి అనుకూలంగా ఉండొచ్చు, ఇంకా వాటిని ఆదరించే పరిస్థితులు ఉండొచ్చు వాళ్ళ సిద్ధాంతాలను. కానీ టోటల్ గా మనం ఆలోచించినప్పుడు రాజశేఖర్ గారి వాళ్ళ పరిస్థితి అట్లా లేదు. కాబట్టి కొంతమంది మిగిలిపోయినటువంటి వాళ్ళు ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే, ఓకే వెంకటరెడ్డి గారు, మీరు అన్నట్లు పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు చాలా మంది జనజీవన స్రవంతిలో కలిసి రాజకీయ నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం చాలా వరకు మనకు తెలిసిన వాళ్ళే ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఎందుకు లేరు? ఇప్పుడు సీతక్క గారు ఉన్నారు. ఇప్పుడు అక్కడ పనిచేసినట్టు ఆ భావజాలంతో పనిచేసినటువంటి వాళ్ళు కూడా గత క్యాబినెట్ లో ఉన్నారు. ఇప్పుడు ఆ పంతా సరైనది కాదు అన్నటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత వాళ్ళు జనజీవన స్రవంతిలో కలిసారు. ఈ రోజు ప్రజలకు మళ్ళీ సేవ చేస్తున్నారు. అంతే. పీడిఎస్, ఆర్ఎస్, రకరకాల సిద్ధాంతాల మీద పనిచేసినటువంటి వాళ్ళంతా కూడా మనం చూసినాము. కాబట్టి పరిస్థితులు మారినటువంటి పరిస్థితుల లోపల ఇవాళ ఇంకా తుపాయి ఇక్కడ నాది ఒక ప్రశ్న, అంటే మారినటువంటి నేపథ్యంలో శాంతి చర్చల్లో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోలేదా, లేకపోతే అటువైపు నుంచి రాలేదన్నటువంటి ఒక ప్రశ్న వినిపిస్తుంది. ఎందుకంటే శాంతి చర్చలు ఉంటే మరణాలు ఎవరూ కూడా అంగీకరించరు. కానీ వాళ్ళు వెళ్ళినటువంటి పంతాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని విమర్శించలేమో, వాళ్ళని విమర్శించలేము. కానీ మరణాలు కొంతవరకు బాధ కలిగించినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. సో మీ అభిప్రాయం ఏంటి దానికి సంబంధించి? ఇప్పుడు ఒకటి, మీరు శాంతి చర్చలు అనేటువంటిది చాలా కాలం నుంచి చేస్తున్నటువంటిది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ఈ చర్చలు అనేటువంటిది జరిగినటువంటి మాట వాస్తవము. సరే, చర్చల యొక్క ఫలితం మనకి పెద్దగా కనపడలేదు. మళ్ళీ ఎవరి దారిలో వాళ్ళు వెళ్ళిపోయినారు. ఈ వర్గాలను కూడా అదే పద్ధతి నమ్ముతున్నటువంటిది, ఏ పద్ధతిలో వచ్చినారో ఆ పద్ధతిలో వెళ్ళిపోవడం జరిగినటువంటిది. నిజానికి అక్కడే ఒక పరిష్కారం లభించాల్సింది మనకు లభించలేదు అనేటువంటిది మనకు తెలిసినటువంటి ఒక అంశం. అయితే మళ్ళీ కూడా ఈ మధ్యన శాంతి చర్చలు అనేటువంటిది ముఖ్యంగా జస్టిస్ చంద్రకుమార్ గారు కానివ్వండి, హరగోపాల్ గారు కానివ్వండి, రకరకాల వ్యక్తులు కలిసి ప్రయత్నాలు చేస్తున్నటువంటిది మనం చూస్తున్నటువంటి పరిస్థితి. శాంతి చర్చలు అంటే మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నటువంటిది ఓ రకంగా ఉంటుంది, ఇక్కడ వీళ్ళు ఆలోచిస్తున్నది ఓ రకంగా ఉంటుంది. వాస్తవానికి అవి మన భూభాగం కాదు, తెలంగాణకు సంబంధించి సరిహద్దు భాగంలో ఉండేటువంటి దాంట్లో కార్యక్రమాల్లో తెలంగాణలో అట్లాంటి కార్యక్రమాలు పెద్దగా మనకు కనపడతలేవు. కాబట్టి
కొంత తెలంగాణలో సానుభూతి పరులు చాలా మంది ఉంటారు, నాయకులు ఈ దాంట్లో చనిపోతున్నటువంటి దాంట్లో నక్సలైట్ నాయకుల లోపల, మావోయిస్ట్ నాయకుల లోపల తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటిది మనం ఒక ప్రాముఖ్యతను సంతరించుకున్నటువంటి ఒక సందర్భం. కాబట్టి వాళ్ళు ఒక ప్రయత్నం చేయడం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు ఏమో నేను మాట్లాడతాను, కేంద్ర పార్టీతో మాట్లాడతాను, కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడతాను అన్నాడు. మరి ఎందుకు ఆయన వెనక్కిపోయిండు? ఎందుకంటే ఇది బీజేపీకి సంబంధించిన ఒక అంశమే కాదు. గత 75 సంవత్సరాలుగా ఈ దేశాన్ని పాలిస్తున్నటువంటి, అత్యధిక భాగం పాలిస్తున్నటువంటిది 55 సంవత్సరాలు పాలించినటువంటి కాంగ్రెస్ అనుసరించినటువంటి విధానాలు కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇది అన్యాయము, వాళ్ళు సామాజిక ఆర్థిక కోణంలో పనిచేస్తున్నారు అనేటువంటిది, శాంతి భద్రతల సమస్య కాదు అని రకరకాలుగా చెప్తున్నమాట వాస్తవమే. కానీ వాళ్ళు గతాన్ని మర్చిపోతే కష్టం కదా. 50 సంవత్సరాలు వాళ్ళే అక్కడ కానివ్వండి, తెలుగుదేశం కానివ్వండి, రకరకాలుగా తెలంగాణలో పాలించినటువంటి వాళ్ళందరూ కూడా దీనికి బాధ్యులే. ఇవాళ పవర్లో ఉన్నటువంటిది అదే దాన్ని కొనసాగిస్తుంది భారతీయ జనతా పార్టీ. హింసకు హింస జనజీవన స్రవంతిలోకి రండి. మీరు సామాజిక స్పృహతో రాజకీయ సిద్ధాంతాల మీద పేద ప్రజలకు సేవ చేస్తూ మీరు కూడా చట్టసభలకు రండి. గతంలో వచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలను తప్పుదోమని పట్టించకండి. సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ హింసకు భారతదేశంలో స్థానం లేదు అనేటువంటి పద్ధతిలో కూడా జరుగుతున్నటువంటిది. మనం అదంతా వదిలేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ వరకే దాన్ని లింక్ చేసి మాట్లాడడం అనేటువంటిది చాలా మంది మేధావులు గారు మాట్లాడుతున్నటువంటిది కాదు. అంతకంటే ఎక్కువగా ఇవాళ కాంగ్రెస్ సన్నాయి నొక్కులు, ఇప్పుడు మనకు సీతక్క గారు ఉన్నారు, ఆ దళంలో నుంచి వచ్చినటువంటి వ్యక్తులే కదా, మారినారు వాళ్ళు, చాలా సంతోషం. కాబట్టి ఈటల రాజేందర్ చాలా మంది ఉన్నటువంటి పరిస్థితి. ఈటల రాజేందర్ గారు కానీ అవునవును. నిరంజన్ రెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, ఒక నిమిషం, మనకి రాజకీయ విశ్లేషకులు వెంకటరెడ్డి గారు, ఎస్ రామ్మోహన్ రావు గారు ఉన్నారు. రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్తే. వినిపించలేదు కానీ రాజశేఖర్ గారు, నేను వెంకటరెడ్డి గారితో 99% అంగీకరిస్తున్నాను. చెప్తాను. వెంకటరెడ్డి గారి మాటలతో ఏకీభవిస్తాను. నాదొక ప్రశ్న అది, దీనికి కూడా అంటే ప్రధానంగా రామ్మోహన్ రావు, అంటే మనం చూస్తున్నాం ఇందాక మాట్లాడుతూ అప్పటి పరిస్థితులు ఇప్పటి పరిస్థితి అందరికీ తెలిసినటువంటి వాస్తవమే ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు. కానీ మావోయిస్టులు ఏదైతే సంకల్పంతో ఆ ఉద్యమాలు స్టార్ట్ అయ్యాయో అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు లేవు. కానీ నిజంగా మావోలు ఇన్నేళ్లలో పరిపాలనలో లేకపోతే వారి పోరాటంలో ఏమైనా సాధించారంటారా? నష్టపోయింది సార్. ఏమంటే అందుకనే వాళ్ళ పట్ల వెంకటరెడ్డి గారు మనమైన మనుషులే కదా, వాళ్ళకి గుడిసెలు కూడా లేవు, పెళ్ళాం పిల్లలు విడిచిపెట్టి తల్లిదండ్రులు విడిచిపెట్టి నిజంగా వాళ్ళకి ఏం ఆస్తులు లేకుండా కొట్లాడుతున్నారు. కానీ వాళ్ళ త్యాగాలు వృధా పోతున్నాయని ఆవేదన. అంతకని నేను వెంకటరెడ్డి గారు అని నేనే. అందుకని కొంచెం పూర్వ రంగాన్ని ఆలోచన చేద్దాం. 1924లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా పుట్టింది. అంతకుముందు కాంగ్రెస్ ఒక్కటి తప్ప ఏ పార్టీ లేదు, జనసేన కూడా లేదు. 24 తర్వాత ఎప్పుడైతే 41 నుంచి 46 దాకా మన తెలంగాణలో ముఖ్యంగా నక్సల్ బరి పుట్టక ముందు చెప్తున్నాను నేను, మన ఉమ్మడి హైదరాబాద్ స్టేట్ లో, హైదరాబాద్ సంస్థానంలో భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం అనే ఉద్యమం జరిగింది. ఇప్పుడు మనకు నీళ్లు నిధులు నియామకంలో తెలంగాణలో ఎట్లా వచ్చిందో, ఆనాడు భూములన్నీ కూడా జాగీరదారుల పేరు మీద, ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చెప్పాడు, అన్ని ఒక ఎకట్టాయి ఉండే, అంటే కొన్ని 100 ఎకరాలు 1000 ఎకరాలు కొందరికి ఉండే. విష్ణు రామచంద్రారెడ్డి గారు అయితే చూస్తున్నాం కదా, అట్లా చూసుకుంటే చాలా 1000 ఎకరాలు భూస్వామి చేతిలో ఉంటుండే. అప్పుడు ఏమైందంటే ఆ ఉద్యమం ఏదైతే 41-46 దాకా ఈయన చెప్పిన భూమి కోసం, భుక్తి కోసం ఉద్యమం జరిగింది. ఆనాడు ఏదైతే మళ్ళీ స్వాతంత్రం పేరు మీద సర్దార్ వల్లభాయ్ పటేల్ రావడము, మొత్తం హైదరాబాద్ సంస్థానం విలీనం కావడంతో 51-52 దాకా ఈ నిషేధిత పార్టీగా ఉన్నది కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, సిపిఐ అంతే. ఇంకోటి ఆనడేబుల్ ఎంఎల్ రాలే, ఇంకా ఎం కూడా రాలే. అంటే ఏమైందంటే 51-52లో ఆనాడు భారత ప్రజాస్వామ్యంలో వాళ్ళు ఎప్పుడైతే మన సాయుధ రైతాంగ పోరాటం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం విరమించి వాళ్ళు ఎన్నికల్లో పాల్గొంటా అన్నప్పుడు నిషేధిత పార్టీగా గిట్టా పాల్గొనాలంటే వాళ్ళు మనకు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అంటే PDF అనే పేరు మీద చేయి గుర్తు వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, దాని మీద పోటీ చేసింది. నిజంగా చెప్పానంటే వరంగల్, నల్గొండ, కొంత పార్ట్ ఆఫ్ మెదక్, ఇటు పక్క మహబూబ్నగర్ కొంత పార్ట్, ఈ మొత్తం అంటే తూర్పు నుంచి వీచిన గాలులో చూసుకుంటే అప్పటి హైదరాబాద్ స్టేట్ లో 1952లో హైదరాబాద్ స్టేట్ లో, ఆంధ్రప్రదేశ్ లేదు, 175 సీట్లు ఉన్నాయి, కర్ణాటక మన మహారాష్ట్ర కలుపుకొని. అప్పుడు 175లో 50-60 సీట్లు PDF గెలుచుకున్నది. ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ మన తెలంగాణ ప్రాంతం ఆల్మోస్ట్ ఆల్, సిద్దిపేట గురువారెడ్డి గారు, పెండ వాసుదేవ్ గారు, నారా రాఘవరెడ్డి గారు, అసలు చెప్తున్న పేరు చెప్పాలంటే చాలా ఉంటాయి. అట్లా ఆనాడు ఎప్పుడైతే ప్రజా జీవన స్రవంతి కలిసిన తర్వాత 1964 దాకా బారుబడి చరిత్ర చెప్పాను. 64లో CPI-M అయింది, అంటే సిద్ధాంతపరంగా విడిపోయింది. తర్వాత తెలంగాణ ఉద్యమం, జై తెలంగాణ ఉద్యమం తర్వాత అసంతృప్తి వదిలిన యువత CPML అని పెట్టుకున్నారు.
ఇక దాని తర్వాత ఎన్ని చీలికలైనవి చెప్పలేము. అది చంద్ర పుల్లారెడ్డి వర్గము ఓ 100 వీళ్ళందరిలో ఏముందంటే మనకు సిద్ధాంతపరమైన అవగాహన లేకపోవడం. అంటే ఒకరి మాట ఒకరు అదే విషయాలు చెప్పే క్రమం. అంటే అర్ధ వలస, అర్ధ భూస్వామి, అర్ధ మన పెట్టుబడిదారు వ్యవస్థ అని నిర్వచించారు. ఈ నిర్వచించడంలో ఈ 3 పాటల్లో ఇటు దింపి నిర్వహిస్తున్నారు వీళ్ళు. 69 తర్వాత 71 నుంచే తెలంగాణ ఉద్యమం ఫెయిల్ అయిన తర్వాత పెద్ద ఎత్తున వీళ్ళు నక్సలైట్లకు ఆకర్షించబడ్డారు. కానీ వెంకటరెడ్డి గారితో 100% పాళ్ళు అంగీకరించేది ఇక్కడ ఏంటంటే 199 కూడా ఏంటంటే ఒకనాడి భూస్వామి వ్యవస్థ లేదు. ఇప్పుడు కనపడిన శత్రువు నాట్యం చేస్తున్నాడు మన దగ్గర. కనపడిన చెయ్యి నాటకం ఆడిస్తుంది. ఒకనాడు భూస్వామి, కార్మికుడు, వ్యవసాయ కూలి, ఈ రెండింటి మధ్య పోరాటం ఉండేది. నేను కూడా మన కూలీల పెంపల ఉద్యమం చారణ పెంచడానికి ఏడాది కొట్లాడాల్సి వచ్చింది, ఆటాన కూలి బారణ చేయడానికి. అటువంటిది అది పోయింది. రెండోది ఏంటంటే ప్రజాస్వామీకరణ జరుగుతున్న క్రమంలో ఆర్థిక సంస్కరణలు వచ్చినాక ఇవాళ పెట్టుబడి, కార్మికుడు, అట్లాగే యజమాని ఉన్నది. ఇప్పుడుంది, అప్పుడుంది. కానీ రూపాలు మారినాయి కదా. పోరాట రూపాలు వీళ్ళు మార్చుకోనా లేదా? ఇంకా అదే పాత సిద్ధాంతం పట్టుకొని తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం సాధిస్తామంటే అట్టర్లీ ఫెయిల్ అవుతారు, చచ్చిపోతారు, అమాయకంగా చచ్చిపోతారు. అమాయకంగా అంటారు, చచ్చిపోతాం. ఎందుకంటే రాజ్యం శక్తివంతమైంది. రాజ్యం అంటే స్టేట్ శక్తివంతమైంది. ఎప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఉన్న ఆర్మ్స్ దేశాన్నే ఓడిస్తున్నాయి కదా. మన ఇంట్లో ఉన్న పోరాటమే కాదంటలేదు. మన పిల్లలు లాంటి వారే వాళ్ళు, మన పిల్లలే, ఇంకోటి కాదు. కానీ పిల్లలు ఏం చేస్తున్నారంటే ముదురుగా, మొండితనంగా రాజ్యాన్ని ఎదిరిస్తూ చేస్తున్నారు. రాజ్యాన్ని ఎదిరించే క్రమంలో కొన్ని ఏవైతే సిద్ధాంతాలను వాటి పాటిస్తే నష్టం లేకుండే ఏమైంది? అల్కగా దొరికిన చంపారు వాళ్ళు. శ్రీపాదరావు ఏం సంపాదించుకున్నాడు, మల్హారరావు ఏం సంపాదించుకున్నాడు? నేను 2 పేర్లు చెప్తున్నాను, ఎందుకంటే చాలా ఉన్నాయి. కానీ అసలైన దొంగలు వాళ్ళు చంపలేకపోయారు, ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ చాలా ఉంటాయి. చంపుడు కరెక్టా కాదంటే వ్యక్తి నిర్మూలన అనేది ప్రజాస్వామ్యంలో పనికిరాదు. వాళ్ళనే వీళ్ళని వ్యక్తి నిర్మూలన ద్వారా ఇవాళ నక్సలైట్లు వాళ్ళు చంపేస్తున్నామని కగారు ఆపరేషన్ అంటే కూడా ఇంకోటి పుడతాడు. ఇదే సిద్ధాంతం ఇంకోటి పుడతాడు, మళ్ళా ఇంకోటి వస్తాడు, మళ్ళీ నాయకుడు నంబాల కేశవరావు చచ్చిపోతే ఇంకో మళ్ళీ పుడతాడు. కనుక వ్యక్తి నిర్మూలన ఇటుపక్క అటుపక్క కరెక్ట్ కావాలి. ఆ 1% న్యాయం చెప్తాను. వ్యక్తి నిర్మూలన వాళ్ళెంత తప్పో వ్యక్తి నిర్మూలన ద్వారా చేయడం ఇది కూడా తప్పే. ఏం చేయాలి మరి? ఆర్థిక, రాజకీయ, సామాజిక సమస్యగా దీన్ని చూడాలని. కానీ ఇంతకుముందు వెంకటరెడ్డి గారు ఒక మంచి నిజం చెప్పింది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉన్న, తెలుగుదేశం ఉన్న, బీఆర్ఎస్ ఉన్న, టీఆర్ఎస్ ఉన్న, ఇవాళ బీజేపీ ఉన్న, రాజ్య స్వభావం ఒకటే ఉంటుంది. ఎప్పుడు కూడా రాజ్యహింస పరిహరించదగ్గది, రాజ్యహింస చేయొద్దు. రాజ్యానికి ఒక బాధ్యతలు ఉండే. రాజ్యానికి ఏముందంటే ప్రజల ధన, మాన, ప్రాణ రక్షణ చేయాలి. వెంకటరెడ్డి గారిని చంపుతానికి పోయిన వాడు నక్సలైడు. కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కదా. ఈ పని ఇదే చేస్తుంది. వాళ్ళు చేస్తున్న పని తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం సిద్ధిస్తామంటే, ఒకవేళ వాళ్ళు అనుకున్న నూతన ప్రజాస్వామిక విప్లవం అనుకుంటే దానికి ఒక రాజు ఉంటాడు, దానికి పెద్ద ఉంటాడు కదా. వాళ్ళు ఏం చేస్తారు? అప్పుడు వాళ్ళ మీద తిరుగుబట్టారు, వాళ్ళు చంపుతారా చంపరా? నాకు రాజ్యాంగం అవసరం లేదు, కానీ నేను రాజ్యాంగబద్ధంగా హక్కులు అనుభవిస్తా అంటే సాధ్యమవుతుందా? నేను, కన్నాభిరాణ్ గారు, నేను గాలగోపాల్ గారు కలిసి పనిచేసిన వాడు కనుక చెప్తున్నాను. వెంకటరెడ్డి గారు కూడా ఇవాళ బీజేపీ నుండి కనుక భావజాలం అంతా కూడా గట్టి భావజాలం వారు. మన కోదండరామ్ గారితో పనిచేసిన అనుభవం కనుక వారు నిజం మాట్లాడారు. అదే బీజేపీ నాయకులు వేరే మాట్లాడరు. అదే సమస్య. నాకేంటంటే నేను కౌంటర్ చేయడానికి ఏం లేకుండా అనే చెప్పేసాడు పెద్దలు వెంకటరెడ్డి గారు. నేను ఏమంటున్నానంటే భావజాలం కరెక్ట్ గా ఉంటే, ఆనాడు నేను మన కన్నాభిరాణ్ గారితో కలిసిపోయినప్పుడు ఇట్లా చంపుకుంటూ పోతే కోర్టులు ఎందుకు అని నుస్సర్ ఆయన వచ్చి అడిగాడు నిజామాబాద్ జిల్లాలో. అవును కదా, కన్నాభిరాణ్ గారు అన్నారు. మరి వాళ్ళు కూడా చంపుతారు కదా. ఆయన కన్నాభిరాణ్ గారు ఒక్కోసారి ముక్కుచుడిగా మాట్లాడతాడు. వాళ్ళు అది చంపుడు కూడా తప్పే కదా అన్నాడు ఆయన. నమ్ముదండి, మేము ఇద్దరం ఉన్నాం ప్రత్యక్ష. అంటే ఎక్కడ అవుతుందంటే మేము చంపడానికి హక్కు ఉన్నది, మేము రాజ్యాంగం ఒప్పుకోం, రాజ్యాంగాన్ని పాటించావు, కానీ మీరు మాత్రం మమ్మల్ని చంప కోర్టులు ఉన్నాయి. కోర్టు నేను పీసీఆర్, మన పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ అని పీసీ యాక్ట్ ఉన్నదోటి. దానిలో 100,000 మందికి బెయిల్ తీసుకున్నారు నా కోర్టులో. మా దగ్గర అంతా నక్సలైట్ ఏరియా, గిరాయిపల్లి దళము, హిందూప్రియాల దళము, గంధమల్ల దళము, ఇవన్నీ దానిలో మంది పెరిగినవాడి ఇంటర్వ్యూలు చేసినామంటే జర్నలిస్ట్ గా. నేనేమంటాను అంటే వాళ్ళ ఆలోచన ఒక్కటే తప్పు. తుపాకీ కుట్టం ద్వారా రాజ్యానికి సిద్ధించలేదు కదా, తీసుకోలేము. ఎందుకంటే రాజ్యం పెద్దది మీకన్నా, ఎన్నడైనా మనం అణచేస్తుంది. కానీ కమ్యూనిజంలో ఉన్న మంచిని అన్ని పెట్టుబడిదారు దేశాలు తీసుకునే ఇప్పటికే. ఉచిత విద్య, ఉచిత ఆరోగ్యము, అందరూ సమానము, కుల వివక్ష ఉండొద్దు, మత ఉన్నది, ఇవన్నీ ఏ పెట్టుబడిదారు దేశం చేసుకుని కమ్యూనిస్ట్ చెప్పిన సిద్ధాంతాలన్నీ వాళ్ళు ఆచరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ దోపిడీ కూడా ఉంది. ఈ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాలి, కాదనట్లేదు. కానీ తుపాకీ కూడా సాధ్యమైద్దా? మీరు ఒక రాజ్య అంబోజ్బాడ్ ఏరియాను మీరు విముక్తి చేసిన అంటున్నారు. అంబోజ్బాడ్ ఏంటి? ఇండియాలో చిన్న భాగం అది.
ఈ చిన్న భాగాన్ని మీరు ఆక్రమించుకుంటే పెద్ద భాగమైన మొత్తం దేశం అంతా మేము దాడి చేస్తే ఇది జరుగుతుంది. అది కగార్ ఆపరేషన్ లో 1% నాకు వారికి ఉన్న విభేదం ఏంటంటే పాకిస్తాన్ తో శాంతి చర్చలు చేస్తున్నారు కదా, దుర్మార్గం ఉగ్రవాదులు వాళ్ళ చేతిలో, వాళ్ళ పిచ్చివాడి చేతిలో రాయి కదా, పాకిస్తానే ఉగ్రవాద దేశం కదా, దానితో కూడా ఇది సాఫ్ట్ కార్నర్ పోతున్నప్పుడు మనం ప్రభుత్వం నుంచి ఒక్కసారన్నా శాంతి చర్చలకు పిలుపు ఎందుకు ఇస్తలేరు అని నేను అడుగుతున్నా. అదొక్కటి విభేదం వారికి నాకు. ఎందుకంటే నేను ఇక్కడ ఎంటర్ అవ్వాలి ఖచ్చితంగా. రామ్మోహన్ రావు గారు ఈ ప్రశ్నకి సమాధానం అయిన తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దరు మీరు. ఎంటర్ అయ్యే ముందు ఒక మాట చెప్తాను, ఎందుకంటే వెంకటరెడ్డి గారు చాలా ఓపికతో సమాధానం చెప్తారు కనుక. నేనేమంటున్నానంటే ఇవాళ ఇటు నుంచి కూడా మరి రెండో పాటు చెప్పకపోతే వెంకటరెడ్డి గారు నైట్ అర్థం చేసుకుంటాం. నేను రెండో పాటు కూడా చెప్తున్నాను. శాంతి చర్చలు అంటే ఏ ప్రాతిపదిక ఉండాలి అని నక్సలైట్ కు నిర్ణయించాలి కదా నేను అంటున్నాను కదా. నేను ఏమంటాను రెండు, ఎందుకంటే ఒకటి రామ్మోహన్ రావు గారు గతంలో కూడా శాంతి చర్చలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు శాంతి చర్చలకు రావడం అంతకుముందు చెప్పాలి, అంతకుముందు కూడా వాడాలి, అంతకుముందు కూడా చెప్పాలి. అక్కడే చెప్పింది ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నప్పుడు కూడా కొంతమంది రావటం, సీతక్క లాంటి వారు వచ్చారు, ఈ రోజు మంత్రిగా కొనసాగుతున్నారు. ఇంకా పోవాలి, ఇంకా పోవాలి. నేను చెప్తాను. చెన్నారెడ్డి గారు 89లో ముఖ్యమంత్రి అయ్యాడు, 78లో ముఖ్యమంత్రి అయ్యాడు, 78లో తర్వాత 89లో అయ్యాడు. ఏది మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం 89లో వచ్చింది. 83 నుంచి 89 దాకా మన టీడీపీ ప్రభుత్వం ఉండే 89లో వచ్చింది. రాగానే ఆయన మన నక్సల్ అట్లా నిషేధం ఎత్తివేసాడు మొత్తం. అప్పుడు ఏం చేసింది తెలుసా, వీళ్ళందరూ పెద్ద పెద్ద ప్రజా సంఘాలు పెట్టి ఇబ్బంది పడితే మనం విరాళాలు వసూలు చేసిండ్రు, ఇష్టమైనట్టు దాడులు చేసిండ్రు, ఇష్టమైనట్టు మీటింగ్లు పెట్టిండ్రు. అదే చెన్నారెడ్డి మళ్ళీ నిషేధించాలి, సంవత్సరం లోపల నిషేధించారు. నేను అప్పుడు ఈనాడు రిపోర్టర్ గా నేను ఆ ఊళ్ళని తిరిగిన. వాళ్ళు ఏంటంటే ఎవరిని పడితే పిలిపించి నువ్వు 1 లక్ష కట్టు, 2 లక్షలు కట్టు అన్నారు. ఏమైంది, మళ్ళీ వాళ్ళు విచ్చలు పెడతానం కాగానే మళ్ళీ బ్యాన్ చేయాల్సి వచ్చింది. చర్చలు అక్కడ నిషేధాన్ని ఎత్తివేసుడు చెన్నారెడ్డి గారితో మొదలైంది. తర్వాత రాజశేఖర రెడ్డి గారి ఛాయంలో ఏమైందంటే ఏదైతే చర్చలకు పిలిచినప్పుడు తుపాకులు విడిచిపెట్టి వచ్చింది, కానీ చర్చలకు భంగం చేసింది అన్నాడు కాంగ్రెస్ ప్రభుత్వం. రాజశేఖర రెడ్డి ఎన్కౌంటర్ మొదలు పెట్టగానే మళ్ళీ వాళ్ళు తిరగబడ్డారు. అంతేకాదు అప్పుడు చర్చలలో నేను రిపోర్టర్గా రిపోర్టింగ్ చేసినామని హైదరాబాద్ లో మన జూబ్లీ హాల్లో చర్చలు జరిగినప్పుడు నేనేమంటున్నానంటే ఇప్పుడు రెండు పక్కల ఆలోచన చేయాలి. చంద్రకుమార్ గారిని ఇప్పుడు మీరు యాక్చువల్గా అటు పక్కన ఎవరు లేరు కనుక నేను మాట్లాడుతున్నాను. అటు పక్క కూడా మనం మాట్లాడాలి, రెండు సైడ్ చూస్తున్నాం. వారు కూడా వెంకటరెడ్డి గారు కూడా రెండో పక్క కూడా చెప్పిండ్రు. ఇది ఏమైతుందంటే చంద్రకుమార్ గారిని అడిగినండి, అయ్యా మీకు ఎవడన్నా అప్రోచ్ అయ్యిందా చెప్పండి. ఇట్లా ఎవడన్నా అప్రోచ్ అయ్యిందా, అభయ్ లెటర్ అబద్ధం అని ఒక వార్త వస్తుంది, అభయ్ రాసిందని మీరు అంటున్నారు, మిమ్మల్ని దినవాళ్ళు కానీ చెప్పలే కదా, ట్రంప్ లాగా మీరేం మధ్యవర్తిత్వం చేస్తా అంటున్నారు కదా, మీకేమైనా ప్రాతిపదిక ఉందా చర్చలకు? ఆయుధాలు విడిచిపెట్టమంటలేదు నేను, ఇప్పుడు తాత్కాలికంగా ఈ పోరాటం వస్తున్నామని అన్నారా అంటే దానికి అఫీషియల్ లెటర్ అవును ఉందా? ఇది ఇంకోటి ఏ అబోజుమాడో లేకుంటే ఈ తెలంగాణ కర్రెగుట్టల్లో జరిగేది కాదు. ఇంతకుముందు వెంకటరెడ్డి గారు చాలా వాస్తవాలు చెప్పిండు. ఇక్కడి నుంచి మన ఆంధ్రప్రదేశ్ కుప్పం నుంచి మొదలుపెట్టి, ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద దాడి చేసిన ఆయన చనిపోయాడు, అది జరిగింది ఎక్కడ అలిపిరి కదా, కుప్పం నుంచి మొదలుకొని నేపాల్ వరకు రెడ్ కారిడార్ ఏర్పాటు చేద్దాం అనుకుంటూ వీళ్ళు. ఈ రెడ్ కార్డులో 8 రాష్ట్రాలు ఉన్నాయి. ఈ 8 రాష్ట్రాల పెద్దోడు ఉంటాడు కదా, ఆయన పంపితే లెక్క, లేకపోతే తెలంగాణలో చర్చలు జరుగుతాయి, ఛత్తీస్గఢ్లో చర్చలు జరుగుతాయి. ఏం చర్చలు అయితే విఫలం అయితే కదా. అందుకనే 2 షరతులు నేను ఖచ్చితంగా చెదిరిపోతాను అంటున్నా. మీరు ఇట్లా పిట్టలు నడిచే వాళ్ళని లొంగి పెట్టడి చేసుకుందామని నేను అంటున్నా. మనుషుల ప్రాణాలు పెట్టుకుందాం, వాళ్ళకి ఆ 1.5 కోటి ఇద్దాం, 2 కోట్లు వాళ్ళకే ఇద్దాం, వాళ్ళే కలుమందాం. కానీ చర్చలకు ప్రతిభ 2 దిక్కులు ఉండాలి. ఒక చేతులు చప్పట్లు కావాలి, 2 చేతులకు చప్పట్లు కావాలి. ఆయన వాళ్ళు అటే మేము ఏంటి అంటే చప్పట్లు కలవాలి. కనుక చర్చలకు ప్రాతిపాదిక కనుక నక్సలైట్లు ఇస్తే ప్రభుత్వం తీరాడకపోతే మనం గట్టిగా అడుగుదామని నేను అంటున్నాను. రైట్. వెంకటరెడ్డి గారు ఏమంటారు? ప్రధానంగా ఒక్క పర్సెంటేజ్ లో క్వశ్చన్ వేశారు ఆయన. ఆ 1% లో ఎందుకు పాకిస్తాన్ లాంటి దేశంపై కూడా కొంతవరకు సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ చర్చలకు ఓకే చెప్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఇక్కడ మావోయిస్టులపై అలాంటి ప్రయత్నం చేయట్లేదు అని చెప్పి మీరేమంటారు? ఇప్పుడు ఒక్కటే పెద్దలు రామ్మోహన్ గారు అన్నట్టుగా చాలా విషయాలను నాకు రామ్మోహన్ గారికి ఈ ఇష్యూ మీద కొంత సామాజిక స్పృహతోనే ఒక అవగాహన ఉన్నటువంటిది కాబట్టి ఈ మాత్రం మాట్లాడగలిగిన మేము. నేనేమంటున్నా అంటే ఇప్పుడు చర్చల ప్రాతిపదిక చంద్రకుమార్ గారు కానీ నేను ఒక లైవ్లో బహుశా మన లైవ్లే అనుకుంటాను హరగోపాల్ గారు వచ్చారు. హరగోపాల్ గారు వచ్చినప్పుడు నేను అన్నాను, మీరు డైరెక్ట్గా సార్ మీకు తెలియని వాళ్ళు, మీరు జగమెరిగిన బ్రాహ్మడు, ప్రపంచంలో అందరూ తెలుసు, భారతదేశంలో అన్ని తెలుసు, మీరు ఎందుకు ఇనిషియేటివ్ తీసుకోకూడదు చర్చలకు సంబంధించినటువంటిది అనేటువంటిది మాట అన్నాను. సరే ఆయన ఏదో సమాధానం చెప్పిన అంతటితో డిస్కషన్ అయిపోయింది. నేనేమంటున్నా అంటే చర్చల ప్రాతిపదిక అనేటువంటిది 2 వర్గాల మధ్యన, 2 వర్గాలు సమాన స్థాయిలో ఉంటాయా ఉండయా? ఇప్పుడు ప్రభుత్వం ఏమనుకుంటుంది, ఇది అశాంతి సమస్య,
ఇది లా అండ్ ఆర్డర్కి సంబంధించినటువంటి సమస్య. కొంత సామాజిక స్పృహ, ఆర్థిక అంశాలు ఉన్నప్పటికీ కూడా మేము చాలా కార్యక్రమాలు చేస్తున్నాము. చేసినా కూడా వాళ్ళని ఏం చేస్తున్నారంటే తప్పుదోవన పట్టిస్తున్నారు. తప్పుదోవన పట్టించినటువంటి ఇప్పుడు చర్చలు అధికారపూర్వకంగా ఇప్పుడు రామ్మోహన్ గారు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే జస్టిస్ చంద్ర గారు అధికారపూర్వకంగా ఆయనకేమైనా ఉందా, చంద్రకుమార్ గారు ఉందా లేదా అనేది మనకు తెలియదు వాస్తవానికి. ఇప్పుడు ఎవరితో మాట్లాడి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చినారు. రెడ్డి గారు మనకు మీడియాలో వచ్చిన కథల ప్రకారం ఒకటి రోజులు ఏంటంటే ఇది ఆర్థిక అంశము, సామాజిక అంశము, ఇది లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాదన్నాడు. సరే, అదొక భాగం ఆయన ఆలోచన ఆయనది. సరే, మరి వాళ్ళు ప్రభుత్వాన్ని ఈ రాష్ట్రంలో, దేశంలో అనేక రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పుడు బీహార్లో జరిగినవి ఈ సంఘటన బలంగా వాళ్ళు ఉన్నటువంటిది, ఛత్తీస్గఢ్లో ఉన్నారు, మరి బెంగాల్లో ఉన్నారు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలోను, రకరకాల ఒరిస్సాలోను, అన్ని ప్రాంతాల్లో 8-9 రాష్ట్రాల్లో బలంగా వాళ్ళ ఉద్యమాలు సాగిన మాట వాస్తవం. మరి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ విధానాన్ని గురించి ఏమైనా ప్రయత్నం చేసినాడా? మరి ఏం కనపడతలేదు. ఈ మధ్యన వారం రోజులైంది, నా వరకైతే సమాచారం లేదు. దీని గురించి ఏం చేయాలా, మేము ఏం చేయాలా అనేటువంటి దాని కింద మరి ప్రధానమంత్రి గారిని కలిసి దీని చర్చలకు ఏమైనా ఆ బాధ్యత తీసుకున్నాడా? లేదు. అసలు బాధ్యత తీసుకోవడానికి వీళ్ళకి ఏమైనా ఉందా లేదా, హక్కు ఉందా లేదా, బాధ్యత ఉందా లేదా అనేది ఇవన్నీ కొంత కన్ఫ్యూజన్లో ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తాను చేసే కార్యక్రమాలను వాళ్ళు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు, కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. కానీ జనజీవన స్రవంతిలో వస్తాము. శాంతి చర్చలు అంటే మీరు సరెండర్ కావాలన్నా అనేటువంటి సమస్య వస్తుంది. ఇక్కడ మేము సరెండర్ కాము అనేటువంటిది ఒక భాగం వస్తుంది. సరెండర్ అయ్యి శాంతి చర్చలు అంటే రెండు సమాన హక్కులు ఉండేటువంటి ఒక ప్రాతిపదికన ఉన్నట్టయితేనే శాంతి చర్చలు జరుగుతాయి. ప్రభుత్వం భవిష్యత్తులో ఆలోచిస్తున్నట్టు కనపడుతున్నట్లేదు. కాబట్టి ప్రభుత్వం చెప్పేటువంటిది భవిష్యత్తు ఏమై ఉంటుంది, నేను కూడా అధికారపూర్వకంగా చెప్పడం లేదు. మీరు సరెండర్ కావాలా, సరెండర్ అయ్యి మీకు కావాల్సినటువంటి అంశంలో మీద ఏమున్నాయి ఇబ్బందులు, ఆ సమాజం గురించి అనేటువంటిది వినడానికి ఉంటే ఉన్నదేమో. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నది ఎంతవరకు అధికారం ఉన్నది. మరి మాట్లాడిన రామ్మోహన్ గారు మీరు మాట్లాడమంటున్నారా చంద్రకుమార్ గారితో, అక్కడి నుంచి వీళ్ళు మాట్లాడమని చెప్పేటువంటిది ఉన్నది, ఆయనకు అధికారం ఉంది ఏమన్నా? లేనప్పుడు ఎట్లా మాట్లాడతారు? సార్ నేను అదే ఒక వేరే ఛానల్లో చంద్రకుమార్ గారు ఉన్నారు, ఒక్కో ఛానల్ అయితే సిపిఎంఏలో కూడా చాలా మంది వచ్చిండు. నాకు అంగీకరిస్తూనే వాళ్ళు ఏమంటే కొంచెం తప్పించుకుంటున్నారు. నేనేమన్నా చంద్రకుమార్ గారు, ఇది జాతీయ, వాళ్ళది కూడా సెంట్రల్ కమిటీ ఉంటుంది కదా, సెంట్రల్ కమిటీ నుంచి మీకు ఒక మధ్యవర్తిగా మిమ్మల్ని నిర్ణయించుకొని మీరు మాట్లాడమంటే అది లెక్క అవుతుంది. కానీ తగున మన మధ్యవర్తి పోతే మనమే భంగపడతాం కదా అని నేను ఏమన్నానంటే, అధికారికంగా అభయ్ లెటర్ ఉంది కదా, అక్కడ అభయ్ లెటర్ తప్పని వాళ్ళే స్టేట్మెంట్ ఇచ్చారు, ఈ పత్రిక స్టేట్మెంట్ కూడా చేయలేం కదా మనము అని. ఇంకోటి ఏమైందంటే ఇప్పుడు వీళ్ళ సమర్థించే వాళ్ళందరూ ఏం మాట్లాడుతున్నారంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక అందరూ నేనంట మీరంటారండి, కరెక్టే. కానీ ఏదైతే ప్రాతిపాదిక అంటే ఆయుధాలు తాత్కాలికంగా పక్కన పెడతాం, మీరు కూడా రాకండి మా తెరువు అంటే ఒక రకంగా ఉంటుంది కదా. మేము ఆయుధాలు పట్టుకునే ఉంటాం, మీరు మాత్రం వచ్చేసరికి కష్టం కదా. అందుకని ఏం చేయాలంటే ఇప్పుడు ఒక మాట సార్, ఇప్పుడు ఏం చేయాలంటే ప్రభుత్వము నిజంగానే అంటే ఒక సానుభూతి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా 500 మందిని చంపినా సార్ మళ్ళా వస్తారు సార్. ఇప్పుడు ఏమైందని నక్సలిజం రూప్ మార్చుకున్నది. పాపం అక్కడ ఉన్న వాళ్ళు అమాయకులు, చచ్చిపోయేటోళ్ళు అమాయకులు. నిజంగా చెప్పానంటే దళితులు, పేదలే ఉన్నారు. గతంలో మనకు చెప్తా, శివసాగర్ సత్యమూర్తి, కేజీ సత్యమూర్తి గారు అని దళితుడు చనిపోయాడు. ఆయన ఏళ్ల తరబడి పోరాటం, మన కొండపల్లి సీతారామరాయ, ఆయనతో నాకు సంబంధం లేదు, మాట్లాడు సత్యకు మన ఎవరు మన వీరు మాత్రం శివసాగర్ పేరు మీద కవితలు రాసేవాడు కేజీ సత్యమూర్తి గారు. నేను హేతువాద సంఘంలో ఉన్నప్పుడు ఆయన వచ్చి, రామ్మోహన్ రావు గారు మేము అంగీకరిస్తున్నాం, ఇది సాధ్యం కాదు, మేము హేతువాద సంఘంలో సభ్యులుగా చేరుతున్నాం సార్ అని చేరిండు. అప్పుడు నేనన్నాను, ఇంత పెద్ద నాయకుడిగా సార్ మీరు మరి ఎందుకు అంటే ఈ హింస ప్రతిహింస సాధ్యమే కాకపోమన్నాడు. అటువంటి ఆయన ఒప్పుకున్నాడు, కొండపల్లి సీతారామరావు ఒప్పుకున్నాడు. అంటే సమాజం మారుతున్నాడు, మనం మారకపోతే కష్టమని చాలా మంది పెద్ద నాయకులు లొంగిపోయిన, లేకుంటే జనజీవన కలిసిపోయింది కదా సార్. ఇప్పుడు ఏమంటున్నానంటే ఒకటే 1% ఏంటంటే మీరు కనుక ఆయుధాలు విడిచిపెట్టి చర్చలకు వస్తే మేము సిద్ధం అనాలి. ఇంకోటి ఇక్కడ రామ్మోహన్ రావు గారు అంటే ఇక్కడ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి, లేకపోతే ప్రభుత్వ పెద్ద చొరవ తీసుకోవాలి, లేకపోతే సంధి కుదర్చడంలో ఎవరు కీలకంగా ఉండాలి? కోర్టులు ఉండాలా, లేకపోతే చట్టాలు ఉండాలా? ఇది కూడా ఒక ప్రశ్న. చెప్తా సార్, ప్రభుత్వమే సార్. ఎందుకంటే ప్రభుత్వం తల్లిదండ్రులు లాంటిది. మన పిల్లలు తప్పు చేస్తారు, అరే బండకేసి కొట్టరా అంటే నిజంగా బండకేసి కొడతామా? మన పిల్లలు ఒక్కోసారి కోపం వస్తే చేతిలో ఉన్న ఏదైనా విసిరి కొడతారు, అద్దం బలిగిపోతుంది, లేకపోతే ఇంకో బలిగిపోతుంది, వాడిని చంపలేం కదా. నేనేమంటున్నాను అంటే వాళ్ళ కోపంలో అర్థం ఉన్నది, కానీ లక్ష్యం మంచిది, కానీ మార్గం కరెక్ట్ కాదు. సరైన మార్గంలో పోని వాడిని మన పిల్లలు మనం కంట్రోల్లో పెట్టుకుంటామా? పాకిస్తాన్తో వ్యవహరించడం మనం చేస్తామా? ఆపరేషన్ కగార్ అంటే కగార్ అని అర్థం ఏంటంటే అంతిమ పోరాటం, అంతిమ యుద్ధం అంటున్నాం. ఎవరి మీద అంతిమ యుద్ధం చేస్తున్నాం మనం?
మన ప్రజల మీద మనమే యుద్ధం చేసుకుందామా, మన ప్రజల మీద మనమే చంపుకుందామా? నేను ఏమంటున్నాను, వాళ్ళు చంపుకుంటే అంటే మావోయిస్టులు గతంలో 74 మంది బిఎస్ఎఫ్ జవాన్లు లేకపోతే పోలీసుల్లో లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించో లేకపోతే మంత్రులపైన దాడులు చేసి చంపినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. నేను చెప్పాను కదా సార్, చంద్రబాబు నాయుడు దాడి చేసిండ్రు, శ్రీపాదరావు చంపిండ్రు. శ్రీపాదరావు ఏం సంపాదించుకున్న పాపం ఆయనకి ఏం లేదు నిజంగా చెప్పాలంటే. శ్రీధరబాబు గారు ఉన్నారు కదా, అట్లాగే మన మల్హర్ మండలం పెట్టారు కరీంనగర్ జిల్లాలో, మల్హర్ రావు, ఇట్లాంటి వాళ్ళు చిన్న చిన్న వాళ్ళు దొరికి చంపింది సార్. నేను పెద్దవాడికి బాగా చంద్రబాబు నాయుడు మీద వేడి వేసే ప్రయత్నం చేసి, కానీ నేనేమంటున్నానంటే ఈ పోరాటము దొంగ పోలీసు ఉన్నది అంటే మీరు 10 మంది చెప్తారు, వాడు 10 మంది చెప్తారు. చచ్చిపోయి పోలీసులు పేదవాళ్ళే జీతం కోసం పనిచేస్తాం. అందుకనే గద్దర్ రాసిండు అంతకుముందు పాట, పొట్టకూటి కోసం పోలీసు అయ్యావు బిడ్డ అని రాసిండు. నేనేమంటున్నా అంటే వాళ్ళు ఉద్యోగాల కోసం. నిన్న కాక మొన్న ఒక వీడియో హల్చల్ అవుతుంది, మన రాజశేఖర్ గారు ఒక వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఒక బిఎస్ఎఫ్ జవాను చెప్పిండు, సార్ వాళ్ళు నిజంగా వాళ్ళ పోరాటం కరెక్ట్ సార్, మేము కూడా పొట్టకూసు కోసం పోలీసులు అడుగుతున్నాం, నిజంగా వాళ్ళు మీ సానుభూతి ఉంది సార్, నేను చంపవుతా, తప్పు ఎదురుబాటు వచ్చి కాలుస్తుంటే నేను ఊడుకుంటాను సార్, నేను కూడా కలుస్తా అన్నాడు. అందుకని ఇక్కడ మన బహుజనుల బిడ్డలు పెద్దవాళ్ళ కోసం బలవుతుంది సార్. ఈ పోరాటంలో ఎవరిని చంపాలి, చంపుడు కరెక్ట్ కాదు, కానీ మొన్న 100 కోట్ల రూపాయలు వాడు పెద్ద ఎత్తున, నేను ఆయన కులం మతం ఆలోచన చేస్తాను. ఒక ఆయన మొన్న కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కోట్లు సంపాదించుకున్నాడు సార్. ఒక అధికారి, చిన్న అధికారి, రాజకీయ నాయకులు 1,000 కోట్లు సంపాదించుకుంటున్నారు. వీళ్ళకు ఒక ఆశ్రయమనండి, అవినీతికి భారతీయులు కమ్మండి. నేను వీళ్ళు ఏమంటున్నానంటే తుపాకులు విడిచిపెట్టండి, భారతీయుడు కమలాసన్ సినిమా భారతీయులు కండి, ఎవడన్నా అవినీతి చేస్తే రామ్మోహన్ రావు అయినా వెంకటరెడ్డి గారని మీరు చంపుతానండి, ఎందుకంటే వేరే పేరు పెడితే మంచిగా ఉండదని భయం ఉంటుందా లేదంటారా? అంటే అలాంటి పరిస్థితులు ఉంటాయంటారా? అవి ఒప్పుకుంటారా? మళ్ళీ మానవ సంఘాలు ఒప్పుకోవు, చట్టాలు ఒప్పుకోవు, ఇటువైపు ప్రభుత్వాలు. నేను హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా నేను మానవ హక్కుల సంఘాలు వీళ్ళు పనిచేసిన మనిషి అని ఏమంటున్నానంటే, వీళ్ళు ఏం చేస్తున్నారు, అటు కట్టకతలే ఇటు కట్టకతలే. నేను ఒక మాట చెప్తాను, అమదీపూర్ అని మా ఊరి దగ్గర ఒక ఎన్కౌంటర్ జరిగింది. నేను రిపోర్టర్ అయినా, అప్పుడు నేను వెళ్ళాను. వెళ్తే బాలగోపాల్ గారు వచ్చిండు. నేను ప్రత్యక్షంగా పోయి వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే నేను ప్రెస్ మీట్ కూర్చున్నాను. ఆయన కట్టుకథ చెప్తున్నాడు, ఎన్కౌంటర్ కాదు చంపేసి పట్టుకోని. నేను అక్కడ చూసి వచ్చిన, ఇటు నుంచి అటు నుంచి తుపాకు ఉండు, ఇటు దాకినా అటు చెట్లకు ఇటు గుండె దాకినాయి. సార్ మీరు అన్నిటి కట్టకథ, పోలీసులే 190% తప్పులు చెప్తున్నారు, మీరు కూడా ఇది చెప్తే కరెక్ట్ కాదు కదా, పోదాం సార్ తీసుకపోతే ఆయన స్వయంగా చూసి, రామ్మోహన్ రావు గారు మీరు కరెక్ట్, ఇది కట్టుకథ కాదు, ఎన్కౌంటర్ అంటే ఏంటి, ఎదురు కాల్పులు జరగాలి, ఇటు పరస్పరం ఇటు అటు, అది కరెక్ట్ అని ఒప్పుకున్నాడు. కానీ పోలీసులేమో పట్టుకొచ్చి చంపినా నేను ఎన్కౌంటర్ అంటారు. వీళ్ళు నిజంగా ఎన్కౌంటర్ అయినా ఈ మానవ హక్కుల పౌర సంఘాలు వీళ్ళు ఏమంటారు, ఎన్కౌంటర్ కాదు పట్టుకొచ్చి చంపిన అంటారు. చూడండి, అంటే నేనన్నా మీరు ఇద్దరు కూడా అబద్ధాలు ఆడుతున్నారు, నిజాన్ని ఒప్పుకుంటే ఒప్పుకోరు. అందుకని నేనేమంటున్నానంటే ఇక్కడ 2 జరగాలి. ఒకటేమో వీళ్ళు ఏదైతే నేను చెప్తున్నాను కదా సార్, లీగల్ గా ఇప్పుడు ప్రజా పోరాటం విశాఖ ఉక్కు కర్మాగారం మీద ప్రైవేటీకరణ కాకుండా కార్మికులు పోరాటం చేస్తున్నారు. ప్రభుత్వం వెనక తగ్గితే లేదా? ప్రజల హక్కుల కోసం ఉద్యమించే క్రమంలో ప్రజాస్వామీకరణ ఉండానా ఉండొద్దా? ఇంకో మాట అంటున్నా, అబూజుమండ్ అడవుల్లో మొత్తం అబూజుమండ్ ప్రాంతాన్ని జనతన సర్కార్ అనే పేరు మీద విముక్తి చేసిందట వాళ్ళు. భారతదేశంలో ఒక ప్రాంతాన్ని విముక్తి చేస్తే భారత ప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చుంటుందా అని నేను అడుగుతున్నా కదా, తప్పు కదా? అయితే మీరేం చేస్తున్నారు అని ఎవరు రాణిస్తలేమంటున్నారు, కానీ దానికి కారణం చెప్తున్నారు. ఆ కారణాన్ని అర్థం చేసుకోవాలి. అయ్యా ఇక్కడ ఖనిజాలు ఉన్నాయి, రకరకాల మంచి మన భూగర్భ ఖనిజాలు ఉన్నాయి, వీటిని అదాని అంబానీకి అప్పచెప్పడానికి మమ్మల్ని చంపుతున్నారని ఆరోపణ పొందారు కదా. నేనేమంటున్నాను, ఇవాళ గ్లోబలైజేషన్ యుగంలో మీరు అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపనంటే, ఇవాళ ఈ దోపిడీని అరికట్టే క్రమంలో నక్సలైట్ల కొన్ని అంశాలలో వాళ్ళకు కొన్ని కోరికలు కొన్ని డిమాండ్స్ ఉన్నాయి. ఆ డిమాండ్స్ ను మనం అంగీకరించాలి. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళ విలువైన ఖనిజాలను జనార్దన్ రెడ్డి జైలుకు పోయింది కదా, గాలి జనార్దన్ రెడ్డి ఎటువంటి జైలుకు పోలేదా? అంటే వీళ్ళు ఈ ప్రభుత్వంలో దోచుకుంటున్న పెద్దలకేమో పట్టం కడుతున్నారు ఈ ప్రభుత్వాలు. కాంగ్రెసా ఇంకోటి మా వెంకటరెడ్డి గారు గమనించారు, బీజేపీ తిడతలే నేను, అంతకుముందు కాంగ్రెస్ ఇదే చేసింది. అప్పుడు బీజేపీ మొదటి సిద్ధాంతం ఒకటే, నక్సలిజం కానీ ఇప్పుడు వద్దంటాడు. కానీ కాంగ్రెస్ ఇప్పుడు ఏమంటుంది, ప్రజాస్వామిక హక్కులు అంటుంది, తెలుగుదేశం అదే అంటుంది, టీఆర్ఎస్ అదే అంటుంది. అంటే నేనేమంటున్నాను, వీళ్ళు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్కౌంటర్ జరగలేదా? వీళ్ళు ప్రభుత్వం ఎన్కౌంటర్ జరగలేదా? అప్పుడు ఏమంటున్నారు? అందుకని నేనేమంటున్నానంటే కదా, దీని ఒకటే సార్, ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఉందని కొన్ని సంఘాలు చేస్తున్నాయి. నేను బీజేపీ ఉన్నా మన కాంగ్రెస్ వచ్చినా ఇదే పని చేస్తుంది నేను అంటున్నాను. పరిష్కారం శాశ్వతం ఉండాలా, తాత్కాలికంగా ఉండాలా? శాశ్వత పరిష్కారం ఒకటే. నేనేమంటాను, వాళ్ళు ఆయుధాలు పక్కన పెట్టి చర్చకు రావాలి. వీళ్ళు డిమాండ్ ఏంటంటే నేను ప్రభుత్వం నుంచి పోవాలి. ఒక మాట, ప్రభుత్వ హింస అంటే ప్రైవేట్ హింస కంటే ప్రభుత్వ రాజ్య హింస తప్పు. రాజ్యహింస తప్పు అంటున్నాను. రాజ్యానికి కొన్ని బాధ్యతలు ఉన్నాయి, పౌరులను కాపాడే బాధ్యత, దొరగాని మంచివాడు చెడ్డవాడు. కనుక రాజ్యహింసను
అరికట్టడానికి మనం సహకరించాలి, రాజ్యహింసను ఆపాలి. వాళ్ళు రాకపోతే మీ తర్వాత ఏమైనా పని చేయండి. కానీ ఆపరేషన్ కగారు పేరు మీద రైట్ పశువులు చంపిన మీదికి బాంబులే చంపుతున్నారు చూసిందా సార్? అది అమానుషం అంటున్నాను. నేనేమంటున్నాను, వాళ్ళని రొగ్గిపోయేటట్టు చేసుకుందాం, వాళ్ళని ఒత్తిడి చేద్దాం, చుట్టూ అస్త్ర దిగ్బంధనం చేద్దాం. పాకిస్తాన్ లాంటి దేశంతోనే మనం ఇవాళ దౌత్య సంబంధాలు చేసుకుని మనం ప్రపంచవ్యాప్తంగా 7 బృందాలు పంపినాం కదా. మీరు ఆ 7 బృందాలను ఎట్లనో మన ప్రజాస్వామ్యవాదులను ఏకం చేసి వాళ్ళతో నొప్పియండి, వాళ్ళు ఆపితే మేము ఆపుతాం అని ఎందుకు అనలేకపోతుంది? ఈ మాత్రం కాంప్రమైజ్ ప్రభుత్వం ఎందుకు వస్తలేదని నా ప్రశ్న. ఒకటే శాతం నాది. రైట్ వెంకటరెడ్డి గారు, మళ్ళీ అదే ప్రశ్నని ఇంకొంచెం ఆ పదాలు చేర్చి ఒక రైట్. ఇప్పుడు ఒకటి రాజశేఖర్ గారు, మనం ఒక 50 సంవత్సరాల ఈ పీపుల్స్ వార్ పార్టీకి సంబంధించి కానీ, లేకపోతే నక్సలైట్ సంబంధించి కానీ, లేకపోతే ఇప్పుడు మావోయిస్టులు కానీ రకరకాలుగా మనం పరిశీలన చేయడం జరిగినప్పుడు వీటికి గతంలో ఆయా ప్రాంతాల లోపల ప్రజల మద్దతు ఉంది. మీరు అవునన్నా కాదన్నా, బహిరంగ మద్దత, లోపలి మద్దత అనేటువంటిది వాళ్ళకు సహకరించినటువంటి సందర్భాలు ఉన్నమాట వాస్తవం. అంటే కీలకంగా వాళ్ళు చాలా ప్రభావితం చేయగలిగినటువంటి గ్రామాలు, జిల్లాలలో, అడవుల్లో ఉండేటువంటి సమాజాన్ని వాళ్ళు తమ ఆధీనంలోకి తీసుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి అన్నలు వస్తారు, అన్నలకి చెప్పుకోవాలి అన్నటువంటి అంశాలు ఉండే అప్పట్లో ప్రజల్లో ఒక విశ్వాసం ఉండేది. వాళ్ళు ప్రభావితం చేసి ఓటు బ్యాంక్ రాజకీయాలను కూడా ప్రభావితం చేసే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు నీకు శిస్తేంది దున్నేవాడితే భూమి అన్నాడు స్లోగన్. దున్నేవాడితే భూమి అనేది దేశభక్తులు ఉన్నారు. కేసీఆర్ గారు కూడా ఉద్యమ కాలంలో వాళ్ళందరినీ కలుపుకొని వచ్చినాడు. ఎందుకంటే వాళ్ళ ప్రభావం నాదన్నాడు అన్నారు. ఇప్పుడు ఏమైందంటే రాజశేఖర్ గారు గత 25-30 సంవత్సరాలుగా వచ్చినటువంటి యూత్ ఎవరైతే, ఇప్పుడు మనం యూనివర్సిటీ చూసినాం, ఉస్మానియా యూనివర్సిటీలో 2 వర్గాల మధ్యన ఇప్పుడు నాయకులను, కాంగ్రెస్ సంబంధించిన నాయకులను, పోలీసు వాళ్ళు చంపడము, వీళ్ళు చంపడము అధికారపూర్వకంగా జరిగింది. యూనివర్సిటీని మనం తీసుకున్నట్టయితే కాకతీయ యూనివర్సిటీని కానీ, గాంధీ మెడికల్, మన ఎక్కడ మెడికల్ కాలేజ్ వరంగల్ కానీ, ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ కానీ, రకరకాల యూనివర్సిటీస్లో 2 రకాల సైద్ధాంతిక ఉద్యమాలు ఉన్నాయి. ఒకటి భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఏబీపీకి ఒకవైపున ఉండేటువంటి సిద్ధాంతము, పీడబ్ల్యూజీ అనుబంధంగా మావోయిస్టులకు అనుబంధంగా పనిచేసినటువంటి మరి ఏదైతే పీడిఎస్ కానివ్వండి, ఆర్ఎస్సీలు కానీ కీలకంగా అక్కడ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజీలో ఆర్ఎస్యు అయితే, మెడికల్ కాలేజీలో వరంగల్ మెడికల్ కాలేజీలోకి వచ్చినప్పుడు ఏబీపీ. నేను 73, 74, 75 ప్రాంతాల్లో అక్కడ ఉన్నాను కాబట్టి చూసిన పరిస్థితి కనపడుతుంది. కాబట్టి విద్యార్థులల్లో అనుబంధంగా ఆలోచనలు అట్లా వచ్చినాయి. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ప్రతివాడు ఏంటంటే ఒక జాబ్ క్యారియర్ ఓరియంటేషన్ వచ్చినాడు. నేను బాగుపడాలనే స్వార్థం వహించింది, మనం పనిచేయాలనేటువంటిది వచ్చింది, విద్య అవైలబిలిటీ వచ్చింది, అన్ని వర్గాలకు విద్య లభిస్తుంది. అన్నట్లాగా కాదు, గ్రామీణ భూస్వామ్య వ్యవస్థ పతనమైపోయింది, వాటి హరాస్మెంట్ లేదు. ఇలా ఒక మాట మన ఎవరి మీద అన్నట్టయితే కేసులు పెట్టేటువంటి పరిస్థితి వస్తుంది. మామూలుగా చెప్తున్నాను, దళిత సంఘాలు కానీ, ట్రైబల్ కానీ చాలా స్వాతంత్రం వచ్చింది, చాలా మంచిది, నేను కాదంటలేను. ఈ కోణంలో వాళ్ళకు ప్రజల మద్దతు లేకుండా పోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి అడవుల్లో, ఛత్తీస్గఢ్ అడవుల్లో ఇట్లా ఏమైనా కొంత ఉంటే ఉండవచ్చు. కానీ దీనివల్ల ఏం జరుగుతుందంటే ఆ ఉద్యమానికి భవిష్యత్తు లేదు అనేటువంటిది వస్తుంది. కాబట్టి అవన్నీ వదిలేసి వాళ్ళు జనజీవన స్రవంతిలోకి వచ్చి ప్రజాస్వామ్య పద్ధతి లోపల వాళ్ళు త్యాగాలు చేసిండ్రు, మేధావులు. కాబట్టి కానీ ఒకటే ఇక్కడ ఇందాక రామ్మోహన్ రావు గారు జనజీవన స్రవంతిలో కలవాలని చెప్తున్నారు. అంటే శాంతి చర్చల్లో కీలకంగా ప్రభుత్వం ఉండాలి అన్నటువంటి అంశాలు లేవనెత్తున్నారు. ప్రపోజల్ ఎక్కడి నుంచి ఉండాలి, ప్రపోజల్ ఎక్కడి నుంచి పెట్టండి అంటున్నాడు. ప్రపోజల్ అదే ప్రపోజల్ రావాలి కదా. ఇప్పుడు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఆ ప్రపోజల్ అంటే గతంలో ప్రభుత్వం నుంచి రాజశేఖర్ గారి పీరియడ్లో కొంత అనుకూలంగా జరిగినప్పుడు కూడా యథాతథంగా, అంటే ఇప్పుడు కూడా మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇప్పుడు కర్రెగుట్టల్లో జరుగుతున్నటువంటిది మొత్తము ఆక్రమించి చుట్టూ దళాలు ఏవైతే ఉన్నాయో, ప్రభుత్వ దళాలు, సైనిక దళాలు అనేటువంటిది రావడం జరిగింది. అనేక రకాల టెక్నాలజీని వాడుతున్నారు వాళ్ళు అనేటువంటి దాంట్లో ఒక్క అనివార్యమైన పరిస్థితి లోపల శాంతి చర్చలు అంటున్నారా, లేకపోతే తమ సిద్ధాంతాల మీద ఒక నమ్మకం లేదు, మేము వదిలేస్తాం వీటిని అనేది ఉందా అనేటువంటి కూడా చర్చలకు వస్తుంది కదా. మళ్ళీ ప్రభుత్వాలు రకరకాలుగా ఆలోచిస్తారు. ఇప్పుడు రామ్మోహన్ గారు చాలా వ్యాలిడ్ పాయింట్ వెంకటరెడ్డి గారు చెప్పినటువంటి పాయింట్. అంటే ఇక్కడ భయంతో ఆపేద్దాం అనుకుంటున్నారా నిజంగా ఈ ఉద్యమాన్ని ఉంటా సార్? ఏమంటారు, ఒక అడుగు వెనక్కి వేస్తాడు, ఖచ్చితంగా భయంతో వేస్తాడు. పాకిస్తాన్ ఎందుకు వెనక్కి అడిగేసి ఇవాళ మళ్ళీ ఎందుకు కవిస్తలేదు అంటే దాని దీన్ని పోలిక లేదు కానీ చెప్తున్నాను.
అంటే అంటే ఇక్కడ దాడులు చేయటం, ఆపరేషన్ కగారు చేపట్టడంతోనే శాంతి మంత్రాన్ని మావోయిస్టులు జపిస్తున్నారు అన్నటువంటి ప్రశ్న వెంకటరెడ్డి గారు క్లియర్ గా ఏమంటారు అంటే ఇక్కడ కాక ఇప్పుడు వాళ్ళు జిల్లాస్ పెట్టి బంధుపాత్రలు పెట్టి ఇద్దరు ముగ్గురు మన పోలీసులు కూడా నష్టపోయారు, పాపం సైన్యం కూడా చనిపోయింది తెలుసా, ఇద్దరు చనిపోయారు, ఇద్దరు కాలు విరిగిని చేశారు. అందుకని ఏమంటారు అంటే వాళ్ళ రక్షణలో వాళ్ళు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మన తెలంగాణ లేదు, ఇప్పుడు అబోజ్పాడు అడుగు మొత్తం అయితే జనతన సర్కార్ అని వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నది అక్కడ జరుగుతుంది కదా. ఒకటి ఎస్ రామ్మోహన్ గారు, అంటే ఏదైతే ఆపరేషన్ కగారు చేపడుతుందో ముందే ప్రభుత్వం క్లియర్ కట్గా ఆపరేషన్ కగారు అనేది ఈ నేపథ్యంలో చేస్తున్నాం, ఎక్కడా కూడా కంప్లీట్గా మావోయిస్టులు అనేవారు ఉండకూడదు, ఒక మీరు అన్నట్లు ఆపరేషన్ కగారు అంటే ముగింపు పలకాలి. ఎందుకు అప్పుడే మావోయిస్టుల నుంచి ఎందుకు అలాంటి శాంతి మంత్రం రాలేదు ఫస్ట్ నుంచి? వెనక్కి వేసిన నేను ఏమంటే సార్, ఒక అడుగు వెనక్కి వేసినతో అక్కడ ఆగు నేను ఇక్కడ ఆగుతా అని అనడానికి ఎందుకు బేసేది అంటున్నాను. అందుకని ఏమంటున్నాను, సార్ చెప్పింది వెంకటరెడ్డి గారు చాలా క్లియర్ చెప్పింది. నిజంగా ఆపరేషన్ కగారు మొదలు కాకముందే ప్రకటించినప్పుడే మావోయిస్టుల నుంచి అలాంటి వినతులు వస్తే బాగుండేది అటువంటి కదా సార్. పాకిస్తాన్ తో మొదలు వచ్చినాయా గిలికాజలు పెట్టుకోలేదు మనతో, ఎవడైనా బలవంతుడు ఏం చేస్తారు అంశం అనేది డిఫరెంట్. ఇది కూడా ఇక్కడ ఇది 65 ఏళ్ళు సార్, ఆల్మోస్ట్ ఆల్ అదెంతో ఇదంతే. కాశ్మీర్ ఒక 10 ఏళ్ళు ఎక్కువ అంతే, 47 నుంచి అదే 65 నుంచి 20 ఏళ్ళు. ఇక్కడ ఆ ఉద్యమానికి ఈ ఉద్యమానికి ప్రజల్లో ఉన్నటువంటి భావాలు వేరే లేదు. అందుకనే వెంకటరెడ్డి గారు అన్నది కూడా చాలా కరెక్ట్. ప్రజల్లో సామాన్యుల మద్దతు పోయింది. రెండోది ఇవాళ ఆర్థిక సంస్కరణ తర్వాత చాలా మంది ఎడ్యుకేటెడ్ అయ్యి వాళ్ళు అసలు కెరీర్ తప్ప ఏ ఉద్యమాల్లో, ఇప్పుడు మీరు చూడండి ఆర్టీసీ బస్సు మన కిలోమీటర్ పైసా వేస్తే చెన్నారెడ్డి గారు నేను మన ఆయన మాజీ ముఖ్యమంత్రి ఇంటికి చాలా సార్లు పోతున్నాయి, మేము రోడ్డు మీద పట్టుకున్నాం. ఇప్పుడు రామన్ గారు ఒక మాట, మేము స్టూడెంట్స్ గా ఉన్నప్పుడు హోటళ్లలో రేట్లు పెంచితే ఉద్యమం చేస్తే కన్సెషన్ ఇచ్చేవాడు వాడు. అందుకని ఇప్పుడు మీరు కమ్యూనిస్ట్ పార్టీలు ఇచ్చిన బీజేపీ ఇచ్చిన, ఇప్పుడు బీజేపీ కొంచెం వేరే క్యాడర్ వేరే ఉంది. అందుకని నాగేశ్వర్ గారు ఎప్పుడు బీజేపీని వాళ్ళ క్యాడర్ చూసి నేర్చుకుంటే కమ్యూనిస్టులు అంటారు. ఆనాడు ప్రజలు ఉద్యమంగా వచ్చారు సార్, ఇప్పుడు ఎవరిని స్వార్థం వాడు చూసుకుంటాడు. అందుకని ఏమంటున్నానంటే ప్రజలు వాళ్ళ సంతృప్తితో లేరు, ఆర్థిక అసమానతలు ఉన్నాయి, మొత్తం సంపద మొత్తం ఒక దిక్కు కేంద్రీకృతం అవుతుంది. 1000 కోట్ల రూపాయలు రాజకీయ నాయకులు సంపాదించుకుంటూ 1000 కోట్ల రూపాయలు అధికారులు సంపాదించుకుంటారు, ఇలా భోగాలు అప్రవిస్తున్నారు. ఊళ్ళలో భూస్వాములు పోయిండ్రు. ఇప్పుడు మా ఊళ్ళో 650 ఎకరాలు హైదరాబాద్ నుంచి వచ్చి కొన్నాడు సార్, మా ముగ్గురు దొరలకే ఉండే, ఇప్పుడు లేదు అది 650 ఎకరాలు వాడు కొనుక్కుని. అని ఏమంటున్నా అంటే సామాజిక ఆర్థిక పరిస్థితులు మారినప్పుడు ఇంకా పాతకాలం సిద్ధాంతాన్ని పట్టుకొని అంటే ఇక్కడ మావోలు కూడా మీరు అన్నట్లు మారింది. సో క్లియర్ కట్ గా వారు ఏవైతే కోరుకుంటున్నారో ఆ అంశాలని, అంటే ఎందుకంటే 2 సార్లు లేఖలు కూడా రాసినటువంటి పరిస్థితి, వాళ్ళు కూడా బహిరంగ లేఖలు, కానీ ఏదైతే పూర్తిగా ఉద్యమాన్ని మేము వదిలేస్తున్నామో లేకపోతే జనజీవన వారు క్లియర్ కట్ గా వారి సిద్ధాంతాలు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది అన్నటువంటి పరిస్థితి ఉంది. అలా చేస్తే కనుక శాంతి మంత్రం జరిగే అవకాశం ఉందంటారా? శాంతి ఒప్పందం సిద్ధాంతం క్లియర్ ఉన్నా సార్, ఆర్థిక అసమానతలు పోవాలి, కుల వివక్ష పోవాలి. సో అప్పటి వరకు కానీ దాని తర్వాత డిమాండ్స్ ఎవరు చేయలేము. ఇప్పుడు మార్క్స్ కలగన్నది ఏంటంటే రాజ్యరహిత సమాజం అన్నాడు. సాధ్యం కాదంటున్నాను. రాజ్యం లేకుండా సమాజం అసాధ్యం, అసలు అది కళ. నేను ఒకటి చెప్తున్నా. రెండోది ఏంటంటే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళు ఏదైతే అంటున్నారో భూమి సమాన పంపిణీ, భూమికి విలువలేదు సార్. 12 ఎకరాలు ఉన్న ఆసామి మహబూబ్నగర్ జిల్లా వాడు ఇవాళ అచ్చంపేట వాడు మా దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తున్నాడు హైదరాబాద్ లో. 12 ఎకరాల భూమి ఉందా? భూమి లేదా? మరి 12 ఎకరాలు నాకు కూడా లేదు భూమి. 12 ఎకరాలు నేనేమంటున్నాను, భూమి మీద సంపద అలాంటి మార్పులు జరగాలంటే కంప్లీట్ గా రాజ్యాంగాలు మార్చుకోవాలి మనం. నేను వెంకటరెడ్డి గారితో పూర్తిగా సామాజిక ఆర్థిక రాజకీయ మార్పులు వచ్చినాయి. నాటి ఉద్యమం ఇవాళ కొనసాగించడానికి వీలు లేదు, కొనసాగించడానికి అవకాశం కూడా లేదంటున్నాడు. వీళ్ళు అడవులో పడుకొని పోలీసుల మీద పోలీసులు వీళ్ళ మీద దాడి చేస్తే ప్రజలకు ఏమైనా సంబంధం ఉంది ఉద్యమంలో? లేదు కదా. ప్రజలు ఏం చేస్తున్నారంటే నిజంగానే బాధతో ఉన్నారు. ఇప్పుడు రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే ఒకటేమో సావకుండా లేకుండా అనుచిత ఉచిత పథకాలు ఇస్తున్నాయి, దాంతో వాడు బియ్యం వస్తున్నాయి లేకుంటే పెన్షన్ వస్తుంది, అయిపోయింది. రెండోది ఏం చేస్తున్నారు, ఈ డబ్బుని టిచ్చినట్టు చేసి మద్యం మీద మొత్తం వెనక్కి తీసుకుంటున్నాడు వాడు. మళ్ళీ పేదోడుగానే ఉంటున్నాడు. ఇవాళ విద్యా వైద్యం ఉచితం ఏవైతే ఉన్నాయో వాళ్ళు డిమాండ్ చేయాల్సిన డిమాండ్లు ప్రజలకు చేసేది ఉంటే ప్రజలు వాళ్ళు వెనకలేరు సార్. ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రజలు ఇప్పుడు నక్సలైట్ వెనక లేరు. ఒకనాడు ఉండే, వెంకటరెడ్డి గారు చెప్పింది కరెక్ట్, ఉండే, ఇప్పుడు లేరు కదా. లేనప్పుడు ఏం చేయాలంటే ప్రజలను కలుపుకుపోయే క్రమంలో వాళ్ళు ఇప్పుడు డబ్బుల కమ్ముడు పోతున్నారు, సారా కమ్ముడు పోతున్నారు, ఓట్ల కమ్ముడు పోతున్నారు, అంచేత ఉచిత పథకాల కమ్ముడు పోతున్నారు. వాళ్ళని మార్చాల్సిన అవసరం ఏంటంటే మన హక్కుగా ఇవి రావాలని కొట్లాడాల్సిన అవసరం. వాళ్ళను ముందుకు లీగల్ పోరాటాలు, ప్రజాస్వామిక విప్లవం ప్రజాస్వామ్యం ద్వారా వస్తుంది తప్ప
ఈ తుపాకీ గుట్ట ద్వారా రాదు, తెలుసుకోవాలి. వాళ్ళు దిగి రావాలి. అయితే ఒకటి ఏమంటారంటే, రామ్మోహన్ గారు వాళ్ళు ఫైనల్ గా అంటే పూర్తి స్థాయిలో ఉద్యమం అంటే నిన్న జరిగినటువంటి కేశవరావు మరణం తర్వాత ఎన్కౌంటర్ ఒక మాత్రం రకంగా బాధాకరం చెప్తున్నా. అంటే కీలకమైన నేతలు కోల్పోయారు. అని ప్రస్థానం చూసుకున్నా కూడా వరంగల్లో చదువుకోవడం కానీ, శ్రీకాకుళంలో పుట్టడం కానీ, ఇవన్నీ చాలా కీలక అంశాలు. అయితే ఇక్కడతో ఆగిపోతుంది అంటారా? అంటే ఉద్యమానికి ఒక రకంగా ఎండింగ్ వచ్చిందంటారా, క్లైమాక్స్ వచ్చిందంటారా? ఇంకా ఇంకెంత మందిని చంపినా ఈ భావజాలాన్ని మనం మార్చాలి అంటున్నాను. తుపాకీ కూటం ద్వారా రాజ్యాధికారం సిద్ధించదు, నెంబర్ 1. రెండోది, వ్యక్తి నిర్మూలన ద్వారా ఇప్పుడు ఉద్యమాలు ఆగవు. వ్యక్తి నిర్మూలన ఇటైనా అటైనా రెండు దిక్కుల. మూడోది ఏంటంటే ప్రజాస్వామిక సమస్యలను మన ప్రభుత్వం ముందు పెట్టడానికి ప్రజాస్వామిక పద్ధతిని అవలంబించాలి. ఇంకో మార్గం లేదు. తుపాకీ గుట్ట ద్వారా చేస్తాం, బెదిరిస్తాం, చంపుతామంటే సాధ్యం కాదు. దాన్ని ఎవరు ఒప్పుకోరు. హింస ఏదైనా హింస, ఉగ్రవాద హింస, మతతత్వ ఉగ్రవాదమైన, మా వామపక్ష ఉగ్రవాదమైన పరిహరించదగ్గది. కానీ చనిపోయే వాళ్ళ ఆర్థిక స్థితిగతులు చూసుకుంటే వాళ్ళు పాప సమాజానికి న్యాయం చేద్దామని అమాయకులకు చనిపోతున్నారు. నిజంగా చెప్పాలంటే వాళ్ళ సిద్ధాంతం గట్టిగా కావచ్చు, ఆ సిద్ధాంతంలో పసలేదు. ఇప్పుడు అయిపోయింది ఈ సమాజంలో వాళ్ళ సిద్ధాంతానికి విలువలు పోయినాయి. కాలం చెల్లిన సిద్ధాంతం పట్టుకొని చేస్తున్నారు. కాలంతో కలిసి పనిచేయాలి. మారిన పరిస్థితులను బట్టి వాళ్ళు ఉద్యమ రూపాలను మార్చుకోవాలి. ఉద్యమ రూపం ఏంటి? ప్రజాస్వామికండి ఉద్యమ రూపాన్ని. మా ప్రజాస్వామ్యంలో వచ్చినప్పుడు నక్సలైట్లుగా ఉన్న సీతక్క చంపుతారు ఎప్పుడు? ఎవరైనా చంపుతలేరు కదా. ఇట్లా చంపుతారు ఎవరైనా? ఎందుకు చంపుతలేరు? సో అంటే దళపతి చనిపోయిన తర్వాత మార్పులు రాబోతున్నాయి. కంప్లీట్ గా వాళ్ళు కొంతమంది జనజీవన స్రవంతిలో కలిసిపోబోతున్నారు, మార్పు రాబోతుంది అన్నటువంటి కొంతమంది మీలాంటి వాళ్ళు చెప్తున్నారు అనమాట. సో అంటే దళపతిని కోల్పోయారు కాబట్టి మిగతా వాళ్ళు ఏం చేస్తారు, ఖచ్చితంగా కలిసిపోతారు అన్నటువంటి వినిపిస్తున్నారు. అలాంటివి ఏమైనా జరిగే అవకాశం ఉందండి? ఒక్క మాట చెప్తా. అందుకనే ఈ నక్సలైట్ ఉద్యమం ఏముందంటే, రామన్న అంటే ఆయన చచ్చిపోతాడు. రామన్న పేరు మీద మళ్ళీ వెంకటరెడ్డి గారు రామోహన్ తయారవుతాడు. గమ్మత్ అదే పేరు మీద మళ్ళీ వస్తుంటారు. అంటే మనుషులు మారుతారు. చాలా గమ్మతుంటారు సార్. ఉద్యమంలో చాలా మమేకమే పనిచేసిన వాడిని, బాగా దగ్గరగా జర్నలిస్ట్ గా చూసిన వాడిని చెప్తున్నాను. వీళ్ళు ఏం చేస్తారంటే, నంబాల కేశవరావు చనిపోయింది సార్, ఇంకో కేశవరావు ఇళ్ళని ఎన్నుకుంటారు. సమస్య ఏంటంటే 500 మంది చంపినా 1000 మంది చంపినా ఎక్కడో దగ్గర ఉంటారు. దీనికి ఏమైతుందంటే, ఎవరైతే ఇప్పుడు వాళ్ళు సమర్థిస్తున్న ప్రజాస్వామిక హక్కులు మాట్లాడుతున్న చాలా మంది మేధావులు, ప్రొఫెసర్లు వీళ్ళని ఒక ప్రశ్న అడిగిన మొన్న, దానికి సమాధానం చెప్పలే. రాజ్యహింస తప్పు, కానీ ప్రజల మీద హింస వీళ్ళు కూడా తప్పే కదా అంటే సమాధానం లేదు. రెండోది ఏమంటున్నానంటే, మీ పిల్లల్ని అక్కడికి పంపుతున్నారా? దళితుల పిల్లలు, పేదల పిల్లలు ఏమో నక్సలైట్లు పోతున్నారు. ఇక నేను పేర్లు చెప్పాను, పేర్లు చెప్తే ఒకటి అన్నట్టయితే చాలా మంది మేధావులు ఈ నక్సలిజాన్ని సమర్థించే వాళ్ళు చాలా మంది వాళ్ళ పిల్లల్ని ఏమో ఫారిన్ చదివిస్తున్నారు. వాళ్ళ పిల్లల్ని ఏమో చాలా కానీ నక్సలిజం మంచిది, చాలా ఆదర్శం అని చెప్తున్నారు. ప్రొఫెసర్లు కొందరు లక్షల రూపాయలు పెన్షన్ తీసుకుని జీతాలు తీసుకుంటారు. ఈ సమాజం నుంచి వనరులు వాడుకొని ఈ సమాజంలో అసమానతలు పరిశీలించే వాళ్ళను చస్తుంటే వాళ్ళ పక్క మాట్లాడుతూనే అక్కడి పంపే క్రమంలో వ్యక్తిగతంగా వీళ్ళు మాత్రం మంచిగా సుఖంగా ఉన్నారు. అంటే గట్టి మీద కూర్చొని మంచి ఆరాం కూర్చొని చూసి చాలా చెప్పవచ్చు నక్సలిజం మంచిదని చెప్పేవాడికి బుద్ధి ఉండాలంటున్నాడు. చెప్పేవాడు కూడా మనం చెప్పిన మాటలు మాట్లాడాలంటున్నాడు. ప్రజాస్వామ్య హింసకు తావులేదు. ఖచ్చితంగా ఇద్దరు ఏదో ఒక దగ్గర ఆగాలి. వాళ్ళు ఏదైతే హింస ప్రతి హింస ఎప్పుడు సాధ్యం కాదు. రామ్మోహన్ గారు కంక్లూడ్ చేయండి, అలాగే కంక్లూడ్ చేసేయండి. ఒకటే సార్, రాజ్యహింసను మానండి. రాజ్యహింసను కొంచెం పక్కన పెట్టి మీరు మన పిల్లలే అని చర్చలకు మీరే ముందుకు రండి అని నేను ప్రభుత్వాన్ని మన విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి. రైట్ వెంకటరెడ్డి గారు ఏమంటారు ఫైనల్గా? అంటే విజ్ఞప్తులు లేకపోతే ఒక్కొక్క స్టెప్ తీసుకోవాల్సింది ముందు మీ నుంచే రావాలి అన్నటువంటిది క్లియర్ కట్ గా చెప్తున్నారు. సో ఇక్కడ జరిగిన పరిణామాలు బీజేపీ కాదు, కాంగ్రెస్ చెప్తా సార్. బీజేపీ అది కాదు, వాళ్ళ అధికారులు ఉన్నారు కాబట్టి ఇప్పుడు బీజేపీ స్టాండ్ తీసుకోవాలి. ఎవరున్నా కూడా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత. సో ఏమంటారు ఫైనల్ గా కంక్లూడ్ చేయండి దీనికి సంబంధించి మీరు ఏమంటారు? అంటే చాలా క్లియర్ కట్ గా ఇక్కడ ఎక్కడ హేతుబద్ధంగా మనకి ఏం లేదు, ఒక విధానపరంగా ముందుకు వెళ్ళాం. ఇక్కడ ఫైనల్ గా ఏమంటారు వెంకటరెడ్డి గారు? మీరు కంక్లూడ్ చేయండి. దీని మీద ప్రభుత్వానికి ఒక నిర్ణయం ఉంది, వాళ్ళకు నిర్ధారణ కలిగిన అభిప్రాయాలతో వాళ్ళు ఉన్నారు. దృష్టిలో ఏంటంటే ఇవి అయ్యేవి కాదు పోయేవి కాదని బహుశా అనుకుంటున్నారు కాబట్టి దాని గురించి చర్చలకు వాళ్ళేమి ముందుకు వచ్చిన సందర్భాలు కనపడతలేవు అని నేను అనుకుంటున్నా. అటువంటిప్పుడు మోదీ గారు మాట్లాడినా లేకపోతే అమిత్ షా గారు మాట్లాడినా ఒక విజయం సాధించాం, ఇంతటితో ఆగిపోబోతుంది, ఎండింగ్ వచ్చింది అన్నటువంటి ధోరణి. కానీ ఇక్కడ రామ్మోహన్ గారు వీళ్ళు పోతే ఇంకొకరు వస్తారు తప్ప ఉద్యమం ఆగదు. ఎందుకంటే అసమానతలు ఉన్నన్నాళ్ళు ఉద్యమాలు ఉంటాయి, మావోయిస్టులు ఉంటారు అన్నటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరేమంటారు? శాంతి అనేది శాంతితో ఏమైనా పూర్తిగా భవిష్యత్తులో మావోయిస్టులు ఉండరు అన్నటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుంది అంటారా? ఇప్పుడు మీరు అన్నవన్నీ కూడా బాగానే ఉన్నాయి, కానీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచన ఉండి ఉంటుందండి దీని మీద. రెండవది, వీటికి చర్చలకు సంబంధించినటువంటి అధికారపూర్వకమైనటువంటి ప్రాతిపదిక కానీ
ఆ సారథ్యం వహించేటువంటి వాళ్ళు కానీ ఉన్నట్టుగా నాకైతే కనపడతలేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి 2 రోజులు 3 రోజులు ఆయన కొంత దీన్ని సెంట్రల్ గవర్నమెంట్తో హోమ్ మినిస్ట్రీతోనూ డిస్కషన్లో తీసుకొస్తే బాగుండేది. వాళ్ళకు కూడా ఒక అభిప్రాయం లేనట్టుంది. జాతీయ పార్టీ దీని మీద అభిప్రాయం నేను మాట్లాడుతాను మా జాతీయ పార్టీతో అన్నాడు. మరి ఏమైంది ఇప్పుడు చెప్పలేదు, మళ్ళీ ఇప్పుడు మాట్లాడతలేడు. ఇది సామాజిక వెంకటరెడ్డి గారు ఫైనల్ గా ఏమంటారు చెప్పండి, మీ అభిప్రాయాన్ని పార్టీ అభిప్రాయాన్ని రెండు చెప్పండి. ఇప్పుడు ఏదైనా రామ్మోహన్ గారు ఒక మాట చెప్తుంటారండి, రాజ్యంతో ఈ బలమైనటువంటి రాజ్యంతో ఎదుర్కొనే పరిస్థితి వల్ల ఈ దళాలకు కానీ వీటికి కానీ ఉండదు. కాబట్టి మరి దీనికి ఎక్కడో దగ్గర పరిష్కారం రావాలన్నప్పుడు అటు ప్రభుత్వం అన్నా ముందుకు రావాలా, వీళ్ళన్నా ముందుకు రావాలా. ఇప్పుడు చంద్రకుమార్ గారు ఉన్నారు, చంద్రకుమార్ గారికి మరి మనకైతే అని రామ్మోహన్ గారు అన్నట్టుగా అధికారపూర్వకంగా మధ్యవర్తిత్వం వహించమని చెప్పి ప్రాతిపదికకు సంబంధించినటువంటి ఏమీ లేనట్టు కనపడుతుంది కదా. వీళ్ళు ఎంతసేపు ఏంటంటే చాలా మంది అక్కడ ఆ సానుభూతికి సంబంధించినటువంటి వాళ్ళు, నిజానికి మనకు కూడా బాధ కలుగుతుంది ఆ జరుగుతున్న సంఘటనలు చూసినప్పుడు. కానీ దీన్ని ఎవరు ముందుకు తీసుకుపోవాలి అనే దాని మీద లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు వాళ్ళు, ఫలానా డేట్ లోపల దీన్ని మొత్తం మేము తుదముట్టిస్తాం అనేటువంటి పద్ధతి లోపల ఆ కోణంలో జరుగుతున్నది. వాళ్ళకు చాలా షెల్టరు చాలా రాష్ట్రాల్లో లేకుండా పోయింది, ప్రజల మద్దతు లేదు, ప్రజలు కూడా దాని గురించి ఆలోచించే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నీ జరిగినాయి. కాబట్టి మనం దీన్ని జాగ్రత్తగానే శాంతి జరిగి సమస్యలు పరిష్కరిస్తే బాగుంటుందని మనం కూడా అలాంటి పరిస్థితులు రావాల్సిన అవసరం కూడా ఉంది. రామ్మోహన్ గారు ఒక ప్రశ్న నాది, అంటే కంక్లూడ్ చేశారు మీరు. ఒకవేళ శాంతి చర్చలు జరిగి మీరు అన్నట్లు ప్రభుత్వం నుంచి సానుకూలత వచ్చి ముందు ఒక స్టెప్ తీసుకొని ప్రభుత్వమే కనుక ముందుకు వెళ్ళి శాంతి చర్చలు జరిగితే ఇక్కడ నుంచి కమ్యూనిస్టు భావాలు లేకపోతే మావోయిస్టు భావాలు ఉన్నటువంటి వారు ఉద్భవించరు, లేకపోతే కంప్లీట్గా ఒక ఫుల్ స్టాప్ ఉండబోతుంది అంటారా? కమ్యూనిస్ట్ భావజాలం మంచిది సార్, శాంతి చర్చలతో దానికి పూర్తి పరిష్కారం ఏర్పడబోతుంది, ఎండకాటు పడబోతుంది అంటే దానికి ఏం చెప్తారు మీరు? చేయొచ్చు. ప్రజాస్వామిక ఉద్యమాలకు మేము ఆటంకం కల్పించాం ప్రభుత్వం చర్చ, అంటే ఉద్యమం ఇంకొక రూపంలో వచ్చే అవకాశం ఉంది. ఆ భావాలకు పూర్తిగా ఎవరిని సమస్య పోయినటువంటి పరిస్థితి కూడా ఉండదు అనేది నా ప్రశ్న. ఖచ్చితంగా నేను అదే అంటున్నా, అది భావజాలం మనుషులు చెప్తే భావజాలం చచ్చిపోదు. కానీ అంటే భావాలు ఉన్నంత వరకు ఉద్యమాలు మొదలవుతూనే ఉంటాయి. అంటే వీళ్ళు కాకపోతే మీరు అన్నట్లు ఇంకొకరు. సో ఇక్కడ శాంతి చర్చ జరిగిన మళ్ళీ ఇంకో దగ్గర రారు ఆస్కారం లేదంటారు. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారాన్ని భారతదేశంలో ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తా అంటే ఎవడొప్పడు ఇప్పుడు ఇవాళ ప్రపంచాలు మాట్లాడుతున్న వాళ్ళు కూడా చంద్రకుమార్ గారిని అదే అడిగినా, మీరు జడ్జి కదా సార్, ఈ ప్రజాస్వామ్యానికి విడిచిపెట్టి నా ఇష్టం నన్ను చంపుతాడు మీరు ఒప్పుకుంటారని అడిగినా, కాదన్నాడు. తప్పు కదా. కనుక వాళ్ళు మన పిల్లలే అనుకున్నప్పుడు ప్రభుత్వము ఒక్కసారి కొంచెం ఆలోచన చేసి నిజంగానే మీరు లొంగిపోతే మీ పునరావాసం కల్పిస్తామని ఒకసారి అవకాశం ఇవ్వండి సార్. వాళ్ళ భయంతోనే వచ్చారు అనుకుందాం కొద్దిసేపటికి. కానీ ప్రభుత్వం ఒక ముందుకేస్తే భావజాలం చచ్చిపోదు. కానీ కనీసం తుపాకులు విడిచిపెట్టడానికి అవకాశం వస్తుంది అనుకుంటున్నాడు. లొంగినోడే లొంగుతాడు అంటున్నాడు కదా, బలహీనుడే చర్చలకు వస్తాడు కదా, రమ్మనండి. ఇప్పుడు చర్చలకు వాళ్ళు అంటున్నారు, ప్రభుత్వం అంటలేదు, వాళ్ళు అంటున్నారు. మంచిగా చూడండి అఫీషియల్ కాదా తర్వాత సంగతి. వాళ్ళు అన్నదాన్ని మీరు అంగీకరించి చర్చలకు సిద్ధం, మీరు ఎవరెవరు వస్తారు రండి అని ఒక మాట అంటే మనకు తప్పు ఒక దిక్కు ఉండదు కదా అంటున్నాడు. అంతే. చూద్దాం. రామ్మోహన్ గారు మీరు అన్నట్లు వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ సానుకూల దృక్పథం నుంచి రెండు వైపుల నుంచి రావాలి, అలాంటి ఒక స్టెప్ తీసుకొని, అంటే మరణాలు ఎవరు అంగీకరించడం, ఒకళ్ళు చనిపోయారంటేనే మనం బాధపడతాం. సో ఇలాంటి మరణాలు కూడా అంగీకరించడానికి లేదు. కానీ ఇక్కడ వెళ్తున్నటువంటి తీరు గతంలో జరిగినటువంటి అటువైపు నుంచి జరిగినటువంటి దాడులు లేకపోతే ఈ అంశాలు చూసుకొని ప్రభుత్వం ఒక విధానంతో వెళ్తుంది, దాన్ని తప్పుపట్టడానికి లేదు. ఇటువైపు జరిగినటువంటి పరిస్థితులు ఎక్కడా కూడా మాట్లాడడానికి లేదు. కానీ ఇక్కడ మరణాల్ని మానవతా దృక్పథం చూసినప్పుడు కొన్ని మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు, ఉద్యమాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా లేవు. కానీ కాలానుగుణంగా మారాల్సిన అవసరం ఉంది. చూద్దాం భవిష్యత్తులో మీరు అన్నట్లు అలాంటి ఒక ఒప్పందాలు జరిగి అంత సమస్య పోవాలని మనం కూడా కోరుకుందాం. డిబేట్లో పాల్గొన్నందుకు మరొకసారి ధన్యవాదాలు రామ్మోహన్ రావు గారు, మీకు అలాగే వెంకటరెడ్డి గారు మీకు కూడా. ఇది వాళ్ళ డిబేట్ పాయింట్. మరిన్ని అప్డేట్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటే చూద్దాం భవిష్యత్తులో పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి. చూస్తూనే ఉండండి NN తెలుగు న్యూస్.